దేవుని వాక్యాన్ని గౌరవిస్తూ అందరూ ఒకసారి లేచి నిలబడదామా? అందరూ లేచి నిలబడి దేవుని లేఖనాల్లోంచి ఒక భాగాన్ని చదువుతాను. అందరూ కూడా ఒక్కరే చదువుతున్నారు అంత స్పష్టంగా. టేక్ యువర్ బైబిల్స్ అండ్ ఓపెన్ యువర్ బైబిల్ టు ద గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 1. యోహాను సువార్త 1వ అధ్యాయం తెరవండి. పరిశుద్ధ గ్రంథాలు ఉన్న వారందరూ, మీ దగ్గర ఏ భాషలో బైబిల్ ఉన్నా దయచేసి అందరూ బైబిల్ తెరవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం నుండి కొన్ని మాటలు అందరం కలిసి చదువుకుందాం. ఒక్కరే చదువుతున్నారన్నంత స్పష్టంగా మాటలు చదువుదాం. ప్రతి ఒక్కరూ ఒకేసారి ప్రారంభిద్దాం. చక్కగా దేవుని మాటలు అందరం కలిసి చదువుకుందాం. Shall we open our Bibles to the Gospel of John chapter 1? Let us read from verse 35 to 42. 35వ వచనం నుండి 42వ వచనం వరకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు కొరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మరునాడు మరల యోహానును అతని శిష్యుల్లో ఇద్దరును నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి, మీరేమి వెతుకుచున్నారని వారిని అడుగగా వారు, రబ్బీ, నీవి ఎక్కడ కాపురమున్నావని ఆయన అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడని అర్థము. వచ్చి చూడుడి అని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ ఆయన. యోహాను మాట విని ఆయన్ను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి, మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పాను. యేసునొద్దకు అతని తోడుకొని వచ్చాను అను మాటకు అభిషక్తుడని అర్థం. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడు అయిన సీమోనువు, నీవు కేఫా అనబడుదు అని చెప్పాను. కేఫా అను మాటకు రాయి అనే అర్థము. ఈ వాక్య భాగాన్ని దేవుడు మన వెనుకల్లో దీవించిన గాక. చాలా బాగా చదివారు మీరు అందరూ. కూర్చోండి. యు మే బి సీటెడ్. దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా మనం చదువుతున్నప్పుడు అనేక విషయాలు మనకి పరిశుద్ధాత్మ దేవుడు విశదీకరిస్తూ ఉంటారు. వాక్యం చదువుతుండగానే అనేక విషయాలు మనకి నేర్పిస్తూ ఉంటారు. యోహాను సువార్తను చాలా స్పష్టంగా చదవగలిగితే యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. బైబిల్లో ఎన్ని సువార్తలు ఉన్నాయి చెప్పండి? 4 సువార్తలు ఉన్నాయి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. 4 కూడా యేసు ప్రభు దైవత్వాన్ని గురించి, ఆయన యొక్క ఉన్నతమైన అనుభవాలను మనకు తెలియజేసే సువార్తలే. అయితే బైబిల్కున్న గొప్పతనం ఏంటంటే గ్రీకు భాషలో సుమారుగా 5,000 మాన్యుస్క్రిప్ట్స్, ఓన్లీ సువార్తలు 5,000 మాన్యుస్క్రిప్ట్స్ దొరికాయట. యేసుక్రీస్తు ప్రభు దైవత్వాన్ని తెలియజేసే అనేకమైన విషయాలు చారిత్రకమైన ఆధారాలుగా కనబడుతున్నాయి. ప్రపంచంలో మీరు ఏ గ్రంథాన్ని తీసుకోండి, సంగతులు జరిగిన తర్వాత కొన్ని వందల సంవత్సరాలు కూడా రాయబడిన గ్రంథాలు కొన్ని ఉన్నాయి. కానీ బైబిల్కు ఉన్న ప్రాముఖ్యత ఏంటి అంటే ప్రత్యక్ష సాక్షులైన వారు రాసిన గ్రంథం బైబిల్ గ్రంథం. ప్రాముఖ్యంగా సువార్తలు మనం చూస్తే మత్తయి యేసుక్రీస్తు ప్రభు శిష్యుడిగా ఉన్నాడు. శిష్యుడిగా ఉండి యేసు ప్రభువును పరిశీలన చేసి ఆయన జీవితాన్ని అధ్యయనం చేసి సువార్తను రాశాడు. మాథ్యూ వాజ్ ఎన్ ఐ విట్నెస్ ఫర్ గాడ్స్ గుడ్నెస్. ఆ తర్వాత మార్కు దగ్గరికి మనం వస్తే, మార్క్ వాజ్ ద డిసైపుల్ ఆఫ్ పీటర్. పేతురు గారి శిష్యుడు మార్కు. అంటే పేతురు గారు చెప్పిన విషయాలన్నీ కూడా మార్కు ఎత్తి రాశాడు కాబట్టి మార్కు సువార్త బైబిల్లో ఉంది. అండ్ దెన్ లూక్ వాజ్ ద డిసైపుల్ ఆఫ్ పాల్. అపోసిన పౌలు అనే దైవజనుడు దగ్గర లూకా గారు ఉన్నారు కదా. సో పౌలు గారు నుండి విన్న విషయాలు కావచ్చు, లేదా లూకా గారు ఆయన అనేకమైన విషయాలు సంగ్రహించి పరిశీలన చేసి పరిశోధన చేసి ఆయన రాసుకుంటూ వచ్చారు. Whereas when we come to the Gospel of John, John was the most beloved disciple of Jesus. యేసు ప్రభువును ప్రేమించిన వ్యక్తి, యేసు ప్రభువు ద్వారా ప్రేమించబడిన వ్యక్తి యోహాను. అలాంటి దైవజనుడు యోహాను సువార్తను రాసుకుంటూ వచ్చి యేసు ప్రభు దైవత్వాన్ని మనం పరిచయం చేశాడు. అయితే గమనించిన ప్రియులారా, 1వ అధ్యాయంలో ఒక విశిష్టమైన సంఘటన చోటు చేసుకుంది. బాప్తిస్మిచ్చు యోహాను యేసు ప్రభు కంటే 6 నెలల ముందు పుట్టాడు. యేసు ప్రభు కన్నా 6 నెలల ముందు చనిపోయాడు. ఆయన పరిచర్య ఏంటి అంటే యేసు ప్రభువును పరిచయం చేయడమే. హీ ఇంట్రడ్యూస్ ద మెస్సయా టు ద వరల్డ్. ప్రవక్తలు చాలామంది మెస్సయా వస్తారు,
క్రీస్తు ప్రభు ఇలా వస్తాడు, యేసు ప్రభు ఇలా వస్తారని ప్రవక్తలు ప్రవచిస్తే దైవజనుడైన బాప్తిస్మిచ్చి యోహాను మెస్సయ్య వచ్చారు అని యేసుక్రీస్తు ప్రభుకి ఫోర్ రన్నర్గా ఆయన నుండి అద్భుతమైన సువార్తను ప్రకటించాడు. ఆ కాలంలో అనేక మందిని మారు మనస్సు విషయమై బాప్తిజం తీసుకోవడానికి పురుకొల్పి ఆయా స్థలాల్లో యొర్దాను నదిలో దైవజనుడైన బాప్తిస్మిచ్చి యోహాను బాప్తిజాలు ఇచ్చాడు. అయితే గమనించండి ప్రియులారా, యేసు ప్రభుని చూడగానే ఒక సందర్భంలో బాప్తిస్మిచ్చి యోహాను అన్నాడు, లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల ఈయన అని యేసు ప్రభు గురించి మాట్లాడాడు. ఈజ్ ద ల్యామ్ ఆఫ్ గాడ్ దట్ టేక్స్ అవే ద సిన్ ఆఫ్ ద వరల్డ్. లోక పాపమును మోసే దేవుని గొర్రెపిల్ల అని యేసు ప్రభువును పరిచయం చేశాడు. పరిచయం చేసిన తర్వాత అతని దగ్గర కొంతమంది శిష్యులు ఉన్నారు. బాప్తిస్మిచ్చి యోహాన్ని ప్రేమించిన కొంతమంది శిష్యులు, దే వర్ ద డిసైపుల్స్ ఆఫ్ జాన్ ద బ్యాప్టిస్ట్. వారు యోహాన్ను వెంబడిస్తూ ఉంటే ఆ తర్వాత రోజు మరలా యేసు ప్రభు కనబడగానే యోహాను మరలా అదే మాట చెప్పాడు. మీరు ఆ అధ్యాయంలో 2 చోట్ల దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభు అనే మాట చూస్తాం. 29వ వచనంలో ఒకసారి, ఆ తర్వాత మనం చదివిన 36వ వచనంలో ఒకసారి ఆ 2 మాటలు మనం చూస్తాం కదా. సో యోహాను మరలా యేసు ప్రభు కనబడగానే హీ డిడ్ నాట్ చేంజ్ హిజ్ మెసేజ్, తన సందేశాన్ని ఏం మార్చలా, మరలా అదే విషయం చెబుతున్నాడు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అనగానే అంతవరకు తన దగ్గర ఉన్న శిష్యుల్లో 2, అందులో ఒక ఆయన పేరు అక్కడ మెన్షన్ చేయబడింది ఆండ్రూ అని, ఆంద్రేయ అని. మరొక వ్యక్తి పేరు మెన్షన్ చేయబడలేదు. బైబిల్ పండితులు ఈ అంశాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసి ఆ వ్యక్తి ఎవరో కాదు, ఈ సువార్తను రాసిన సువార్థికుడే యోహానే. తన పేరు రాసుకోవడం తనకి ఇష్టం కాక, ఎందుకోసం అంటే ఆ స్టైల్ యోహాన్ ఆ సందర్భాల్లో మెయింటైన్ చేశాడు. ఆ సువార్తను మనం చదువుతూ ఉంటే యేసు ప్రేమించిన శిష్యుడు అని తన గురించి చెప్పుకున్నాడు, కానీ యోహాన్ అనే పేరు తను చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. బహుశా యేసు ప్రభును మహింపరచాలనే ఆలోచనతో ఆ పరిస్థితి అతను అంగీకరించి ఉండొచ్చు. బట్ ఏదేమైనప్పటికీ కూడా తన పేరు చెప్పుకోలేదు. కానీ ఈ సువార్తను రాసిన సువార్థికుడైన యోహాను ఆ 2వ శిష్యుడిగా ఉన్నాడు. వారిద్దరూ కూడా బాప్తిస్మిచ్చి యోహాను ఎప్పుడైతే యేసు ప్రభు గురించి చెప్పారో వారు ఒక నిర్ణయం తీసుకున్నారట. అదేంటంటే, ఇంతవరకు యోహాను గారిని మనం ఫాలో అయ్యాం, ఆయన డిసైపుల్స్గా మనం ఉన్నాం, కానీ ఈరోజు ఇంకొక మెట్టు మనం ఎక్కితే బాగుంటుంది, ఇంకొక ఆధ్యాత్మిక అనుభవంలో మనం వద్దాం. లెట్ us ఫాలో జీసస్, ప్రభువును వెంబడిద్దామని చెప్పి యోహాను చెప్పిన మాటను విని యేసు ప్రభువును వెంబడించారని బైబిల్లో ఉంది. యేసు ప్రభు వారికి ఎంతమంది శిష్యులు ఉండేవారు చెప్పండి? ఆయన ఈ లోకంలో ప్రప్రథమంగా ఏర్పరచుకున్న శిష్యులు ఎంతమంది? 12 మంది కదా. ఆ తర్వాత ఆయన తన యొక్క టెరిటరీని ఎక్స్పాండ్ చేశారు, 70 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత అందరికీ ఆయన పిలుపునిచ్చాను, మీరందరూ నా శిష్యులే, నా కొరకు పనిచేయండి అని యేసుప్రభు చెప్పారు. అయితే ప్రథమంగా యేసుప్రభు వారు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు కదా. ఆ 12 మందిలో మొట్టమొదటిగా ప్రభువును వెంబడించిన వారు 2 కూడా, ఆండ్రూ అండ్ జాన్. వారిద్దరు కూడా యేసుప్రభువును వెంబడించారు. ఎప్పుడైతే ప్రభువుని వెంబడిస్తున్నారో యేసుప్రభు వారిని చూసి మీకేం కావాలి, ఏం వెతుకుతున్నారు అని అడిగితే వాళ్ళు అన్నారు, రబ్బీ నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు, ఒకసారి మీతో ఉండొచ్చా, మీ ఇంటికి రావచ్చా, మేము కొంతసేపు మీతో గడపచ్చా అని అడిగితే యేసుప్రభు వద్దనలేదు. ఆయన ఎక్కడ ఉన్నారో ఆ స్థలాన్ని చూపించినప్పుడు వారు వెళ్ళి ఆ రోజు ఆయనతో ఉన్నారు అని బైబిల్ సెలవిచ్చింది. బహుశా అక్కడ రోమన్ క్యాలెండర్ అండ్ జూయిష్ క్యాలెండర్ ప్రకారం 4 o'clock అనే మాట అక్కడ రాయబడింది. చాలామంది బైబిల్ పండితులు చెప్పిన మాట ఈవినింగ్ 4 o'clock ఈ సంఘటన జరిగింది. బహుశా ఆ నైట్ అంతా కూడా వారు అక్కడే ప్రభువుతో పాటు ఉండి ఆ తర్వాత నుండి యేసు ప్రభువును వెంబడించారని కొంతమంది బైబిల్ పండితులు అక్కడ నిర్ధారణ చేశారు. మీరు ఎవరిని వెతుకుతున్నారు, ఏం కావాలంటే మేము నీతో ఉండాలనుకుంటున్నామని వారు ఆయనతో బస చేసిరి. ఏం చేశారట? బస చేయడం అంటే అర్థం ఏంటి చెప్పండి? బస చేయడం అంటే అర్థం ఏంటి చెప్పరా? నివాసం చేయడం కదా, ఉండడం. బస చేయడం అనే మాట, అకామిడేషన్ అనే మాట మనం చూస్తాం కదా. మాకు బస ఎక్కడ ఏర్పాటు చేశారండి అంటే మేము ఎక్కడ ఉండాలి అని కదా. వారు యేసు ప్రభుతో ఉన్నారు. ఉన్న తర్వాత ఏమైంది అంటే ఆండ్రూ వెళ్ళి తన సహోదరుడికి చెప్పాడు, పీటర్ని కలిసి, వీ హ్యావ్ సీన్ మెస్సాయా, మేము మెస్సియాను కనుగొంటిమి, నువ్వెందుకు రాకూడదు ప్రభు దగ్గరికి అని ఆ ఆండ్రూ పేతురుని తీసుకొచ్చాడు. నేను అనుకుంటాను యోహాను వెళ్ళి తన సహోదరుడు యాకోబుని తీసుకొచ్చాడు. ఆ విధంగా వారు దేవుని పనిలో పాలిభాగస్తులై ఉన్నారు. 35వ వచనం నుండి 42 వరకు ఉన్న విషయాలే ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం. ఈ రోజున అంశం ఏంటంటే
ఆ ఇద్దరు శిష్యుల యొక్క విశిష్ట లక్షణాలను ఒక 3 మీ ముందు ఉంచాలని కోరుతున్నాను. I would like to talk about those 2 disciples and their wonderful attributes while they follow Jesus. యేసు ప్రభువుని వెంబడిస్తున్నప్పుడు లేదా ఆయన గురించిన అవగాహనలకు వారు వస్తున్నప్పుడు వారిలో నేను గమనించిన 3 ప్రాముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడి నా సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. ఆ 3 విషయాలు ఎలా ఉన్నాయంటే జాగ్రత్తగా వినండి. నెంబర్ 1, దే హర్డ్ అబౌట్ జీసస్. వారు యేసు ప్రభువుని గురించి ఏం చేశారట? విన్నారు అని బైబిల్లో వ్రాయబడింది. దే హర్డ్ అబౌట్ జీసస్. యేసు ప్రభు గురించి విన్నారు. రెండవది, దే స్టేడ్ విత్ జీసస్. వారు యేసు ప్రభుతో ఉన్నారు. మొట్టమొదటి మాట విన్నారు, రెండవది ఉన్నారు. ఎవరితో అంటే ప్రభుతో ఉన్నారు. మూడో మాట, వారు యేసుని గురించి ఇతరులతో పంచుకున్నారు. దే షేర్డ్ అబౌట్ జీసస్, దే హర్డ్ అబౌట్ జీసస్ అండ్ దే స్టేడ్ విత్ జీసస్ అండ్ దే షేర్డ్ అబౌట్ జీసస్. ఈ 3 ప్రాముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవడానికి చాలా ఈజీగా అనిపించచ్చేమో, కానీ ప్రాక్టికల్గా వీటిని మనం ఎలా మన జీవితాలకు అన్వయించుకోగలమో త్వరగా చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. మొట్టమొదటి మాట ఏమని చెప్పండి. వారు ఎవరి గురించి విన్నారు? యేసయ్య గురించి విన్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 37వ వచనంలో ఈ మాట ఉంది చూడండి. జాన్ ద గాస్పెల్ చాప్టర్ 1 and verse 37, దానిలో రాయబడిన మాట, అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని, చెప్పండి ఏం చేశారట? విని యేసును వెంబడించిరి. ఎవరిని వెంబడించారు? యేసయ్యను వెంబడించారు. స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. దే హర్డ్ అబౌట్ జీసస్ అండ్ దే ఫాలోడ్ జీసస్. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, అందరూ నా వైపు చూడండి ఒకసారి. మనం ఎవరి గురించి వింటున్నామో వారినే వెంబడిస్తూ ఉంటాము. యు గాట్ మై పాయింట్? దే హర్డ్ అబౌట్ జీసస్ అండ్ దే ఫాలోడ్ జీసస్. వినడంలో అంత పవర్ ఉంది. వినడం చాలామంది తక్కువగా తీసుకుంటారేమో, కానీ నువ్వేవైతే వింటున్నావో అవి నీ సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయిపోతూ ఉంటాయి. నువ్వు అవునన్నా కాదన్నా, వద్దన్నా అవునన్నా, అవే నిన్ను నియంత్రిస్తూ ఉంటాయి. కొంతమంది చూడండి, సినిమా పాటలు ఎక్కువగా వింటూ ఉంటారు. తెలుసో తెలియకుండా ఆ పాటల ద్వారా వారు ఏం చేయబడుతుంటారు చెప్పండి? నడిపించబడుతూ ఉంటారు. ఆ సబ్కాన్షియస్ మైండ్లో ఆ పాటలన్నీ ఫీడ్ అయిపోవడం ద్వారా అదే ఐడియాలజీ డెవలప్ చేసుకుంటారు. ఆ పాటల్లో ఉన్న అర్థాలు, ఆ పాటల్లో ఉన్న వొకాబులరీ, ఆ రచయితలు రాసిన మాటలు ఏవైతే ఉన్నాయో అవే తెలియకుండా వారి నోట నుండి వచ్చేస్తూ ఉంటాయి. కొంతమంది ఏవో రకాలైన స్టోరీలు వింటూ ఉంటారు, నవలలు చదువుతూ ఉంటారు. లేకపోతే ఇప్పుడు యూట్యూబ్లోకి వచ్చేసిన తర్వాత, సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఆడియో బుక్స్ అవైలబుల్గా వచ్చేసాయి. ఇదివరకైతే పుస్తకాలు మార్కెట్లో కొనుక్కుని చదవాల్సిన పరిస్థితి. ఇప్పుడు వాళ్ళే పుస్తకం కొనేసి వాటిలో ఉన్న మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా చదివేసి ఒక మంచి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఒకటి యాడ్ చేసేసి మన చెవులకు చాలా సూతింగ్గా ఉన్నట్లుగా ఆడియో బుక్స్ అన్నీ కూడా, నేను ఆ యాప్స్ చెప్పను కానీ కొన్ని యాప్స్ అయితే చాలా చలామణిలో ఉన్నాయి. కొంతమంది ఏం చేస్తారంటే ఆ ఆడియో యాప్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకుని రోజుకు ఒక పుస్తకం చొప్పున వినేస్తూ ఉంటే చాలా జ్ఞానం వస్తుందని చాలామంది అనుకుంటారు. లిసన్ టు మీ మై ఫ్రెండ్స్. These 2 disciples, the first thing they did was they heard about Jesus. వారు యేసయ్య గురించి విన్నారు. అంతవరకు బహుశా ధర్మశాస్త్రాన్ని గురించిన వివరాలు, అనేకమైన సంగతులు బహుశా వారు విన్నారేమో, కానీ ఆ రోజు వారి ఆత్మలను రక్షించే శక్తి గల యేసు ప్రభువుని గురించిన విషయాన్ని వారు విన్నారు. ఎవరి నుండి విన్నారు అంటే బాప్తిస్మిచ్చు యోహాను గురించి విన్నారు. బాప్తిస్మిచ్చు యోహానులో మంచి లక్షణం ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా ప్రభు గురించి మాట్లాడడం నేర్చుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు దైవత్వాన్ని తెలియజేశాడు. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడనే విషయాన్ని యోహాను తెలియజేస్తూ 2 సందర్భాల్లో ఈయన లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల, హీఈస్ ద లామ్ ఆఫ్ గాడ్ దట్ టేక్స్ అవే ద సిన్స్ ఆఫ్ ద వరల్డ్ అనే విషయాన్ని నొక్కి వక్కాణించడం ద్వారా ఆ మాట వారిని ప్రభు దగ్గర తీసుకొచ్చింది. దే హర్డ్ అబౌట్ జీసస్. యేసు ప్రభు గురించి విన్నారు. నువ్వు రక్షణ పొందాలి అంటే, నిత్యరాజ్యం చేరుకోవాలంటే, ఆధ్యాత్మికమైన పరమార్థంలోకి నువ్వు రావాలి అంటే, దేవుని సాక్షిగా నువ్వు బ్రతకాలంటే, దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవించాలంటే నువ్వు ఎవరి గురించి ఎక్కువ వినాలి? దేవుని గురించి ఎక్కువ వినాలి. ప్రభు గురించి ఎక్కువగానే వినాలి. యేసయ్య గురించి ఎక్కువగా వినాలి. బహుశా కొంతమంది ఇప్పటి వరకు విన్నారేమో యేసు ప్రభు గురించి, కొన్ని రకాలైన తప్పుడు మాటలు వినుంటారేమో. యేసు ప్రభు ఎవరండి? ఆయన అమెరికా వాళ్ళ దేవుడండి, క్రిస్తానీ మతం అండి. బ్రిటిష్ వారు మన భారతదేశానికి వచ్చినప్పుడు యేసు ప్రభుని పరిచయం చేసి వెళ్ళారండి. అంతకుముందు అసలు యేసు ప్రభు అంటే ఎవరో తెలియదండి అన్నట్టుగా కొంతమంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు, లేదా వాటిని నిజమని భావించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే యేసు ప్రభు బ్రిటిష్ వారి కాలంలో కాదు భారతదేశాన్ని పరిచయం చేయబడింది. ఆయన దగ్గర ఉన్న శిష్యుడైన తోమ AD 52లోనే 52వ సంవత్సరం క్రీస్తు శకంలోనే భారతదేశానికి వచ్చి యేసు ప్రభుని గురించి సువార్త ప్రకటించాడు.
అందును బట్టి బ్రిటిష్ వారు సువార్తను తీసుకురాల భారతదేశానికి. సాక్షాత్తు యేసు ప్రభు శిష్యుడైన తోమ భారతదేశానికి సువార్తను తీసుకొచ్చాడు. భారతదేశానికి ఉన్న గొప్పతనం ఏంటి అంటే, మన దేశానికి కేవలం తోమా గారు మాత్రమే కాకుండా యేసు ప్రభు యొక్క మరొక శిష్యుడు, ఆయన్ను నతనీయులు అని పిలుస్తారు, లేదా బర్తిలోమయి అని పిలుస్తారు. ఆయన కూడా మన భారతదేశం వచ్చి దేవుని సువార్తను ప్రకటించి, మహారాష్ట్ర అనే ప్రాంతంలో కళ్యాణ అనే ప్రాంతం ఉండేది, ఇప్పుడు దాన్ని కళ్యాణ్ అని పిలుస్తున్నారు, అక్కడ సంఘాన్ని స్థాపించి ఆ తర్వాత ఆయన అర్మేనియా అనే దేశానికి వెళ్ళి, రష్యా ప్రక్కన ఉంటుంది అర్మేనియా, అజర్బైజాన్, జార్జియా, ఈ దేశాలన్నీ ఒక లైన్లో ఉంటాయి. అర్మేనియా వెళ్ళి అక్కడ దేవుని కొరకు హతసాక్షి అయిపోయాడు బర్తలోమయి. అంటే భారతదేశానికి దేవుడిచ్చిన కృప ఎంత గొప్పది అంటే, యేసు ప్రభు దగ్గర ఉన్న ఇద్దరు శిష్యులు, ప్రత్యక్ష సాక్షులు భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటించారు. ఒకవేళ ఇంతవరకు నువ్వు యేసు ప్రభు అమెరికా వాళ్ళ దేవుడు అని విన్నావేమో. దేవుడు అంటే ఒక దేశానికో, ఒక ప్రాంతానికో, ఒక రాష్ట్రానికో, ఒక కులానికో, మతానికో పరిమితమైనడు కాదు. గాడ్ ఈజ్ లిమిట్లెస్ వన్ అండ్ హీ ఈజ్ ఫర్ ఎవ్రీ వన్. ఆయన అందరినీ ప్రేమిస్తాడు, అందరికీ చెందినవాడు, ప్రతి చోట ఉండగలిగిన వాడు అనే విషయాన్ని కూడా నువ్వు గుర్తించాడు. కొంతమంది తెలియక యేసు ప్రభు అంటే తక్కువ కులస్తుల దేవుడు అనుకుంటారు. నేను దీన్ని ఎక్కువ చెప్పి కొంతమందిని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం కాదు. ఎందుకంటే భారతదేశంలో ఉన్న కొలగజ్జి ద్వారా ఎక్కువ వాళ్ళు తక్కువ వాళ్ళనే ఆ తారతమ్యాలు భారతదేశంలో ఉన్నాయి. ఇప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో అంటరానితనం, అమానుషత్వం ప్రపంచంలో, భారతదేశంలో ప్రాముఖ్యంగా ప్రాంతాల్లో ఉండే. పూర్వదినాల్లో కొన్ని ప్రాంతాలకు కొంతమంది రానిచ్చేవారు కాదు, బావుల్లో నీళ్లు తోడుకొని ఇచ్చేవారు కాదు. ఎందుకోసం అంటే, ఈ బావులు మేము దవ్వించుకున్నాం, మీరు నీళ్లు తాగడానికి వీల్లేదు, ఎందుకంటే మీరు తక్కువ కులస్తులు అని వారిని ఊరు వెలుపల గెంటేశారు. వారికి హాస్పిటళ్ళు అందుబాటులో ఉంచలేదు, స్కూళ్ళు కాలేజీలు అందుబాటులో ఉంచలేదు, మీరు చదువుకోవడానికి వీల్లేదు, మీరు కొన్ని రకాల పనులు చేయడానికి మాత్రమే ఉండాలని కొంతమందిని నిర్బంధించారు, ఇబ్బంది పెట్టారు. ఇంకా దౌర్భాగ్యమైన పనులు చెబితే కొంతమంది ఇబ్బంది పడతారు, కానీ అవన్నీ చెప్పాలన్న ఉద్దేశం కాదు. జరగకూడని పనులు చాలా జరిగాయి మన భారతదేశంలో, కేవలం కుల వ్యవస్థ వలన. కులం 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 అనే మాటను తీసుకొచ్చి అనేక మందిని భయంకరంగా ఇబ్బంది పెట్టారు. ఆ సందర్భంలో క్రైస్తవ మిషనరీలు భారతదేశానికి వచ్చి, మీరు కూడా దేవుని చేత ప్రేమించబడుతున్నవారే, మనుష్యులు అసమానతలు క్రియేట్ చేయొచ్చేమో కానీ దేవునికి అలాంటివి ఉండవు అని చెప్పి వాళ్ళని ఎంబ్రేస్ చేసుకున్నప్పుడు, వారు యేసు ప్రభు దైవత్వాన్ని గుర్తించి యేసు ప్రభుని అంగీకరించి మొదలు పెడితే, అప్పటి నుంచి వీళ్ళు ఏమన్నారంటే, కొంతమంది ఈ తక్కువైన వారుగా పిలువబడుతున్న వారు యేసు ప్రభుని అంగీకరించారు కాబట్టి యేసు ప్రభు అనగానే తక్కువ కులస్తులకే దేవుడు అన్నట్టుగా చిత్రీకరణ చేశారు. కానీ దేవుడు అంటే ఆయన అందరికీ దేవుడు, అందరినీ ప్రేమిస్తున్న దేవుడు అనే విషయం కొంతమందికి ఇంకా అర్థం కాక, యేసు ప్రభు అంటే కొన్ని కులాలకు మాత్రమే దేవుడు అనే అభిప్రాయం కొంతమందిలో ఉంటుంది. వాట్ యు హర్డ్ అబౌట్ జీసస్? నువ్వు యేసయ్య గురించి ఏం విన్నావు? ఏ అవగాహనలకు నువ్వు వచ్చావు? బాప్తిస్మా ఇచ్చి యోహాన్ని అడిగితే, అయ్యా నీ దృష్టిలో యేసు ప్రభు ఎవరు అంటే, ఆయన అంటున్నాడు, ఈజ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్, ఎ స్పెసిఫిక్, significant, wonderful, remarkable Lamb of God that came to this world to take away the sins of the world. సర్వలోకము మూలుగుతున్న పాప భారము నుండి మనిషిని విడుదల చేయడానికి లోకానికి వచ్చిన దేవుని గొర్రెపిల్ల ఈయన అని బాప్తిస్మా ఇచ్చి యోహాను యేసు ప్రభువుని సాక్ష్యం ఇచ్చాడు. లిసన్ టు మీ మై ఫ్రెండ్, జాగ్రత్త వినండి. ఆదాము హవ్వలు ఏదైనా తోటలో పాపం చేసినప్పుడు, ఆ పాప ఫలితాన్ని వారు అనుభవిస్తున్న ఆ సమయంలో వారి యొక్క సిగ్గును కప్పుకోవడానికి అంజూరపు కచ్చడాలు వారు చేసుకున్నారని బైబిల్లో రాయబడింది. అయితే దేవుడు వారిని చూశాడు, ఈ ఫిగ్ లీవ్స్ అనేవి మీ సిగ్గును కప్పలేవు, కానీ దేవుడు యొక్క ప్రణాళిక ప్రకారం ఏదేను తోటలో ఒక చర్మాన్ని దేవుడు తీసి, ఆ చర్మముతో దేవుడు వారికి చొక్కాయలు చేసి తొలగించాడని బైబిల్లో రాయబడింది. అక్కడ జంతువు ఏంటనే ఆ క్లారిటీ మనకు లేకపోయినా, ఆదికాండం 3వ అధ్యాయంలో అక్కడ ఖచ్చితంగా చాలామంది బైబిల్ పండితులు నొక్కి ఒక్కానించిన సత్యం ఏంటంటే, ఒక గొర్రె పిల్లను, ఒక లేత గొర్రె పిల్లను దేవుడు వధించి దాని నుండి తీసిన చర్మాన్ని చొక్కాయలుగా చేసి ఆనాడు ఆదాము హవ్వలకు దేవుడు ఇచ్చాడు. అంటే ద ఫస్ట్ సాక్రిఫైస్ అనేది ఏదేను తోటలోనే జరిగింది అని బైబిల్ పండితులు ఆ మాటను ఆధారం చేసుకుని చెబుతా ఉన్నారు. అక్కడి నుంచి ఈ గొర్రె పిల్ల గురించిన చిరునామా ఆయా సందర్భాల్లో మనకు కనబడుతూనే ఉంటుంది. While Abraham and Isaac were climbing up to the mountain to offer a sacrifice unto God, Isaac asked Abraham, Daddy, Father, where is the lamb? మన దగ్గర అన్నీ ఉన్నాయి, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడిగాడు. A wonderful question posed by Isaac. ఆదికాండం 22:7 ఆ మాట మనం చూస్తాం. గొర్రె పిల్ల ఏది అంటే,
8వ వచనంలో అబ్రహాము సెలవిచ్చాడేమో తెలుసా? ఆ గొర్రె పిల్లను ఎవరు చూసుకుంటారు? దేవుడే చూసుకుంటాడు. యెహోవా జైరా అనే పదం అక్కడే ప్రారంభాన్ని మనం చూస్తాం. దేవుడే చూసుకుంటాడు అన్నాడు. మరి చూసుకున్నాడా లేదా? ఖచ్చితంగా చూసుకున్నాడు కదా. వీళ్ళిద్దరూ ఆ పర్వతాన్ని ఎక్కిన తర్వాత ఐజక్ని ఆల్మోస్ట్ అబ్రహాము ఆ కట్టెల మీద పరుండబెట్టి దహన బలి కొరకు సిద్ధపరిచి ఇంకా అతన్ని వధించి కాల్చేసే ఆ ప్రక్రియ ప్రారంభించడానికి ముందు దేవుడు అన్నాడు, లుక్ దేర్. ఆ పొదల్లో ఒక పొట్టేలు కొమ్ములు తగులుకుని ఉంది, దాన్ని తీసుకొచ్చి ఇస్సాకు వదులుగా అర్పించు అన్నాడు. ఆ పొట్టేలును అక్కడ మోరియా పర్వతం మీద ఆనాడు అబ్రహాము అర్పించి అబ్రహాము ఇస్సాకు క్రిందకు వెళ్ళిపోయారు. వెర్ ఈస్ ద ల్యాంబ్? గొర్రెపిల్ల ఏది? ఆ తర్వాత మనం నిర్గమాకాండం 12వ అధ్యాయం దగ్గరికి వచ్చేస్తే అక్కడ పస్కా గొర్రెపిల్ల గురించి కనబడుతుంది. ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటే ఒక గొర్రెపిల్ల వధించబడ్డం ద్వారా, పస్కా గొర్రెపిల్ల వధించబడ్డం ద్వారా ఆ రక్తాన్ని వారి ద్వారబంధాలకు పూసుకోవడం ద్వారా వారికి విడుదల కలిగింది. ఒక్క రాత్రిలో మరణదూతను జయించి వారందరూ కూడా ఐగుప్తు నుంచి బయటకు వచ్చేసారు. పస్కా గొర్రెపిల్ల ఇశ్రాయేలు ప్రజలకు విజయాన్ని ఇచ్చింది. దట్ వాజ్ ఎ సిగ్నిఫికెంట్ ల్యామ్ ఆఫ్ గాడ్. ఆ తర్వాత when we come to the book of Leviticus, లేవికాండం దగ్గరికి వస్తే ప్రత్యక్ష గుడారపు నియమాల్లో గొర్రె పిల్లను వధించడం, ఆ రక్తాన్ని సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడని పిలువడని వ్యక్తి అతి పరిశుద్ధ స్థలములోనికి వచ్చి అక్కడ ఒక మందసం ఉంటుంది, ఆ మందసం మీద రక్తాన్ని ప్రోక్షించాలి. he had to sprinkle the blood of the lamb on that ark of God. దేవుని యొక్క మందసం మీద ఆ రక్తాన్ని ప్రోక్షించాలి, ఆ రక్తాన్ని ఒలికించాలి. గొర్రెపిల్లను వధించేవారు. ఒక ప్రత్యేకమైన గొర్రెపిల్లను తీసుకుని దాన్ని వధించి సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి అడుగుపెట్టేవాడు. ఇప్పటికీ కూడా ఇశ్రాయేలు ప్రజలు యామ్ కిపూర్ అనే ఒక పండుగ చేస్తూ ఉంటారు. యామ్ అనగా రోజు, కిపోర్ అనగా అటోన్మెంట్, ప్రాయశ్చిత్త దినము అనే ఆ దినాన్ని వారు అనౌన్స్ చేస్తారు. యూజువల్గా అక్టోబర్లో ఆ సమయం వస్తుంది. ఆ రోజు 24 గంటల కట్టిక ఉపవాసం ఉంటారు ఇశ్రాయేలు ప్రజలందరూ. కట్టిక ఉపవాసం. ఇంకా వాళ్ళు బహుశా వారి యొక్క సెలైవా కూడా లోపలికి తీసుకోరేమో, అంత కట్టిక ఉపవాసం చేసి ఆ 24 గంటలు కూడా ప్రాయశ్చిత దినంగా తమను తాము ప్రతిష్ఠించుకుని తమ పాపాలు ఒప్పుకుని దేవుని వైపు తిరగడానికి ఇష్టపడతారు. ఎగ్జాక్ట్గా ఆ రోజు పూర్వదినాల్లో ప్రత్యక్ష గుడారంలోనికి ప్రధాన యాజకుడు ప్రవేశించేవాడు. హీ టేక్స్ ద బ్లడ్ ఆఫ్ ద ల్యాంబ్ ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం కూడా ఆ సంఘటన జరుగుతూ ఉండేది. అంటే ఇశ్రాయేలు ప్రజలు కావచ్చు, పాత నిబంధన గ్రంథాన్ని చదువుతూ ఉంటే ఈ గొర్రెపిల్ల యొక్క చిరునామా, ఈ గొర్రెపిల్ల యొక్క ఉనికి ఆయా సందర్భాల్లో మనకు కనబడుతూనే ఉంది. యోహాను భక్తుడు యేసు ప్రభువుని చూసి అన్నాడు, ఏ శాశ్వత గొర్రెపిల్ల కోసం అయితే మనం కనిపెడుతున్నామో, ఏ వ్యక్తి అయితే మన పాపములను శాశ్వతంగా తీసివేయగలడో, ఆయన శరణు కోరడం వలన మన అపరాధములు తుడిచివేయగలడో, మన పాపాన్ని తీసివేయగలడో, ఆ గొర్రెపిల్ల ఈయనే. ఈయన చిందించే రక్తం ప్రతి ఏటా చిందించాల్సిన అవసరం లేదు. ప్రతి సంవత్సరం కూడా ఒక గొర్రెపిల్లను వధించి ప్రధాన యాజకుడు తీసుకెళ్ళినట్టుగా ఉండదు. ఈయన ఒక్కసారి రక్తం చిందించాడంటే దట్స్ ఇటర్నల్ సాక్రిఫైస్. అది నిత్య బలిగా ఉంటుంది. ఎవరైతే విశ్వాసంతో ఆయన దగ్గరికి వస్తారో, ఆయన వెంబడిస్తారో, ఆయన అంగీకరిస్తారో, వారి పాపములు క్షమించబడతాయి, వారి అపరాధములు తుడిచివేయబడతాయి. ఇక గొర్రెలు, మేకలు, కొంగలు, ఎడ్లు మన పాపముల కొరకు రక్తం చిందించాల్సిన అవసరం లేదు. నిత్య బలిగా దేవుడి లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో మరణిస్తే ఆ రక్తము ద్వారా మానవునికి విడుదల ఉంది అని బాప్తిస్మిచ్చి యోహాను యేసు ప్రభువుని చూస్తున్నాడు. హీ ఈజ్ ద ల్యాంబ్. ఇదే విషయాన్ని పౌలు మహాశయుడు తన పత్రికలో రాశాడు. నిత్యమైన బలిగా యేసు ప్రభు అర్పించబడ్డాడు, ఆయన రక్తము ద్వారా మన పాపాలు క్షమించబడుతున్నాయి, ఎందుకంటే రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు అని. అదే విషయాన్ని మరలా పేతురు ప్రస్తావించాడు తన పత్రికలో. మన వెండి, బంగారం లాంటి క్షయమైన వస్తువుల చేత విమోచింపబడలేదు, కానీ నిష్కళంకమును నిర్దోషమైన గొర్రె పిల్ల వంటి రక్తము ద్వారా. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను చూడండి, యేసుప్రభు గొర్రెపిల్ల అంటే గొర్రెపిల్లని చూసినప్పుడల్లా మనం యేసుప్రభు అనుకుందామా? కాదు. ఇది ఒక సాదృశ్యం, ఒక పోలిక మాత్రమే. పాత నిబంధనలో ఉన్న గొర్రెపిల్ల చనిపోవడం ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఏ విధంగా విడుదల వచ్చిందో, యేసుక్రీస్తు ప్రభు గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో మరణించడం ద్వారా మనందరికీ పాపముల నుండి ఏమొచ్చింది చెప్పండి? విడుదల వచ్చింది. ప్రభువు దగ్గరికి రానంత వరకు మనందరం పాపులమే, కానీ ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు మనల్ని తన రక్తంతో కడిగి తన బిడ్డలుగా మార్చాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక పాపానికి మన మీద ఏమి లేదు చెప్పండి, అధికారం లేదు. పాపపు ఏలుబడిలో మనం లేము. కారణం ఏంటో తెలుసా? యేసయ్య రక్త ప్రోక్షణ ఎవరి మీద ఉంది? మన మీద ఉంది.
ఎప్పుడైతే యోహాను ఈ విషయాన్ని తెలియజేశాడో ఆండ్రూ అండ్ జాన్ ఆ విషయాన్ని అర్థం చేసుకున్నారు. యోహాను ఏ విషయం గురించి మాట్లాడాడో, ఏ అద్భుతమైన సందేశం ఇచ్చాడో వీరు జాగ్రత్తగా పరిశీలన చేసి, ఏ మెస్సియా గురించి మనం కనిపెడుతున్నామో, ఏ దేవుని కోసం మనం కనిపెడుతున్నామో ఆ దేవుడు ఈయనే అని గుర్తించగానే వారు యేసు ప్రభు గురించి విని ఆయన ఏం చేశారట, వెంబడించారు. ఈ డిసైపుల్స్లో మంచి లక్షణం, దే హర్డ్ అబౌట్ క్రైస్ట్. వారు దేవుని గురించి విన్నారు. దేవుని ప్రజలారా, ఒకవేళ ఎంతవరకు రకరకాల మాటలు, రకరకాల కథలు, కల్పిత కథలు, పురాణ కథలు అవి ఇవి విని నీ జీవితాన్ని సత్యానికి దూరం చేసుకున్నావేమో, కానీ ఎప్పుడైతే నువ్వు యేసయ్య గురించి వినడం ప్రారంభిస్తావో, యేసు క్రీస్తు యొక్క రక్షణ ప్రణాళిక గురించి, ఆయన శిలువ మరణాన్ని గురించి, ఆయన పునరుత్థానం గురించి, ఆయన రెండవ రాకడ గురించి ఎప్పుడైతే వింటావో అక్కడే నీ జీవితంలో మార్పులు కలుగుతాయి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. విన్నావా యేసయ్య గురించి? మన సండే స్కూల్ పిల్లలు చక్కని పాట పాడతారు, నాకు కూడా చాలా ఇష్టం ఆ పాట. యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా, తండ్రి ప్రేమను నీవు తెలుసుకున్నావా, పాపులమైన మన కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి చేతులు చాచి పిలుచుచున్నాడు, పాపులమైన మన కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి చేతులు చాచి పిలుచుచున్నాడు. యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా, తండ్రి ప్రేమను నీవు తెలుసుకున్నావా? యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? మా అమ్మగారికి అమ్మమ్మ గారు అంటే మాకు అవ్వగారు అవ్వమ్మ అవుద్ది అనమాట. ఆమె ఒక అనారోగ్యంతో బాధపడుతూ ఉండేది. అదేంటంటే ఆమెకు ఫైలేరియా ఉంది, బోధకాలు. అదొకలాంటి వ్యాధి మనందరికీ తెలుసు. కాళ్ళు వాపులు వచ్చేస్తూ ఉంటాయి. కొంతమందికి ఎక్స్ట్రీమ్ ఫైలేరియా, ఇంకా చూడనొల్లన రీతిలో వాపు వస్తూ ఉంటుంది. కొంతమందికి కాలు అంత వాయకపోయినా ఎర్రని రంగులోకి వచ్చేస్తూ ఉంటుంది, విపరీతమైన పెయిన్ ఉంటుంది. సో మా అమ్మమ్మ గారు ఆమె పేరు బాపనమ్మ, ఆమెకు అలాగే కాల్లో ఫైలేరియా రావడం ద్వారా విపరీతమైన బాధ అనుభవిస్తూ ఉంది. ఈ విషయం ప్రక్కన ఉన్న కొన్ని గృహాల అవతల ఉన్న ఒక ఆమెకు తెలిసింది. ఆమె ఒక రోజున, బాపనమ్మ గారు మీకు ఒక విషయం చెప్పమంటారా అంది. ఏంటమ్మా అంటగానే ఆమె అంది, మీరు చాలా ప్రయత్నాలు చేసి ఉండొచ్చండి, మీరు ఎంత నిష్ఠాగరిష్టలో మాకు తెలుసు, ఎంత భక్తిలో ఉన్నతమైన స్థితిలో ఉన్నారో మాకు తెలుసు, మీరు చేసే పనులన్నీ నేను గమనిస్తూ ఉంటాను. వాళ్ళ గ్రామంలో వారి చెరువులో మొట్టమొదటి బిందె ఈమె ముంచాలా, తీసుకొచ్చి ఆ నీళ్లతో పూజా కార్యక్రమాలు చేస్తేనే కానీ మిగతా వాళ్ళందరూ నీళ్ళు తీసుకువెళ్ళి కాదు. ఒకవేళ ఎవరైనా తెలియకుండా కనుక ఈమె కన్నా ముందు ఆ చెరువులో బిందె ముంచి కొండ ముంచి నీళ్లు తీసుకుపోతే ఇంకా ఆ రోజు ఈమె మంచినీళ్ళు కూడా తాగేది కాదట. ఎందుకంటే మరి ఏమనుకున్నదో తెలియదు మనకి. అలాంటి నిష్ఠతో ఉన్న ఆమె ఎక్కువగా మడికట్టుకుని ఉండేది. మడి అంటే ఈరోజున చాలామందికి తెలియకపోవచ్చు, కానీ మడికట్టే విధానం పూర్వదినాల్లో కొంతమంది స్త్రీలు పాటించేవారు. మా దగ్గర ఆమెది ఒకే ఒక్క ఫోటోగ్రాఫ్ ఉంది, ఇంకా ఆమెకు సంబంధించిన ఫోటోలు ఏమీ లేవు. అది కూడా బ్లాక్ అండ్ వైట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మడి కట్టుకునే ఉంది, పెద్ద బైబిల్ ఇలా పట్టుకుని ఉంటుందా, ఆ ఫోటో మాత్రం ఉంది మా దగ్గర. సరే, ఆమె కూర్చోగానే ఆ 3 వీధుల అవతల ఉన్న ఆమె వచ్చి, మీకు విషయం చెప్దాం అనుకుంటున్నానండి. ఏంటమ్మా అనగానే, యేసు క్రీస్తు ప్రభువును మీరు అంగీకరించండి, ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయన మనందరినీ రక్షించడానికి లోకానికి వచ్చాడు అనగానే, నువ్వు ఎక్కడే కూర్చో అని చెప్పి వాళ్ళ ఇంటి వెనకాల ఒక బావి ఉంటే, ఒక నుయ్యి ఉంటే అక్కడికి వెళ్ళి బకెట్ నీళ్లు పోసేసుకుందంట మీద. ఎందుకోసం తెలుసా? యేసు ప్రభు అనే పేరు విని నా చెవులు, నా దేహం ఏమైపోయింది, మైలపడిపోయింది. ఇప్పుడు శుద్ధి జరగాలని చెప్పి బకెట్ నీళ్లు పోసుకుని వచ్చింది, కూర్చుంది. పోనీ ఈమె ఆపిందా అంటే ఈమె ఆపలా. మళ్ళీ రెండోసారి యేసు ప్రభు గురించి వింటారా అనగానే మళ్ళీ గవ్వ వెళ్ళి మళ్ళీ బకెట్ నీళ్లు పోసుకొని వచ్చిందట. ఆ పేరు వినకూడదని ఈమె ఆలోచన. ఆయన మన దేవుడు కాదు, ఆ పేరు వినగానే నా దేహం అంతా కూడా మైలుపడిపోయింది అనుకుందో ఏంటో, యేసు అనే మాట వినడం, స్నానం చేసి రావడం. 3ఓసారి కూడా చెప్పిందంటే ఈమె 3ఓసారి వెళ్ళి మళ్ళీ స్నానం చేసి వచ్చింది. ఈమె ఆగాల, ఈమె అసలు ఆగట్లా. మళ్ళీ 4ఓసారి, యావండి మీరు ఎందుకంటే అంత పట్టుదల దానిలో, ప్రభు గురించి ఒకసారి వినండి అనగానే ఈమె అనుకుందట, నువ్వు ఎన్నిసార్లు చెప్తావో చెప్పు, చివరిలో ఒకేసారి ఏం చేస్తానో స్నానం చేస్తాను.
మీరు నమ్మండి, ఆ చివరిలో చేసిన స్నానం బాప్తిజం తీసుకుంది. దేవుడు నా స్తోత్రం కలుగును గాక. ప్రభు దగ్గరికి వచ్చిందా, దేవుడు ఒక అద్భుత రీతిలో ఆమె బోధకాలను స్వస్థపరిచాడు. ఆ రాత్రి ప్రార్థన చేసుకుని పడుకున్నప్పుడు దేవుడిచ్చిన స్వస్థత, ఆ మరుసటి ఉదయం లేచిన తర్వాత ఆమె దేవుని తాకిడిని అనుభవించినప్పుడు ఆమె యేసు ప్రభువును అంగీకరించి అప్పటి నుంచి వారి కుటుంబంలో అనేక మంది ప్రభువు దగ్గరికి వచ్చి ఈ రోజున ప్రభు సాక్షులుగా వారు జీవిస్తున్నారు. వారి కుటుంబాల్లోంచి సేవకులు వస్తారని ఎవరు ఊహించలా. యేసయ్య సేవ చేసేవాళ్ళు వస్తారు, బైబిల్ ప్రబోధకులు వస్తారని ఎవ్వరూ ఊహించలేదు. కానీ ఈ రోజున మా అమ్మమ్మ గారు, తల్లి గారు, మా అమ్మమ్మ గారు, మా అమ్మగారు, ఇప్పుడు వారి బిడ్డలు మేము, మా కుటుంబాల్లో చాలామంది ఈ రోజున కేవలం విశ్వాసులం కాదు, సేవకులుగా మార్చబడే దేవుని కృప చాలా అత్యధికంగా మా కుటుంబం పట్ల ఉందని చెప్పడం నేను చాలా సంతోషిస్తున్నాను. దేవుడు నా స్తోత్రం కలుగును గాక. విన్నావా యేసయ్య గురించి ఎప్పుడైనా? ఆయన గురించి ఏం విన్నావు? లోక పాపను మోసుకుని పోయి దేవుని గొర్రెపిల్లని ఎప్పుడైతే వీరు విన్నారో ప్రభువును వెంబడించడం ప్రారంభించారు. నేను ఇక్కడ 2 ఉదాహరణలు ఇస్తాను, జాగ్రత్తగా గమనించండి. విన్న తర్వాత మన రెస్పాన్స్ ఎలా ఉండాలని ఆలోచన చేస్తే, లూకాసు సువార్త 7వ అధ్యాయంలో ఒక ఆయన యేసు ప్రభు గురించి విన్నాడట. విన్న తర్వాత అతని జీవితంలో ఎలాంటి అద్భుతం జరిగిందో ఆ మాట ఒకసారి పరిశీలన చేద్దాం. చూడండి, లూకా శుభవార్త 7వ అధ్యాయంలో ఒక ఆయన ప్రభు గురించి విన్నాడు అని బైబిల్లో ఉంది. 3వ వచనం చదవండి ఒకసారి. ది గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 7 and verse 3. దానిలో ఈ మాట రాయబడింది, శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి, చెప్పండి, ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను. చాలండి, శతాధిపతి ఎవరిని గురించి విన్నాడు అట? అందరూ చెప్పాలి కదా, ఎవరి గురించి విన్నాడు? యేసయ్య గురించి విన్నాడు. సెంచూరియన్ హర్డ్ అబౌట్ జీసస్. ఎక్కడున్నాడు ఈ శతాధిపతి అంటే మీరు ఒకసారి చూడండి. ఈ సిటీ మీరు చూస్తే దీన్ని కపెర్నహూం అంటారు. కపెర్నహూము అని మీరు చూస్తున్న ఈ పట్టణం, దీన్ని టౌన్ ఆఫ్ జీసస్ అని పిలుస్తారు. యేసయ్య పట్టణం అంటారు. ప్రపంచంలో 3800 గొప్ప పట్టణాలు ఉన్నాయి. ఏ పట్టణానికి టౌన్ ఆఫ్ జీసస్ అనే పేరు లేదు. ఈ పట్టణానికి ఉంది టౌన్ ఆఫ్ జీసస్. ఎందుకంటే యేసు ప్రభు కొంతకాలం ఇక్కడ నివసించారు. ఆ ప్రాంతంలో ఉన్నాడు శతాధిపతి. ఈ రోజున ఒక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ని మనం తీసుకుంటే, ఒక ఎస్పీ స్థాయిని మీరు తీసుకుంటే ఆయన వైభవం ఎంత గొప్పగా ఉంటుంది చెప్పండి. ఒక ఎస్పీ గారిని కలవాలంటే అంత ఈజీగా కలవచ్చా? ఒక కలెక్టర్ గారిని కలవాలంటే అంత ఈజీగా కలిసే పరిస్థితులు ఉన్నాయా? శతాధిపతి కూడా అలాంటి వాడే. ఆయన క్రింద 100 మంది రోమన్ సైనికులు ఉండేవారు. రోమన్ ఎంపైర్లో రోమన్ సెంచూరియన్కి చాలా ప్రాముఖ్యత ఉండేది. అండ్ అఫ్ కోర్స్ దే వర్ వెల్దీ, చాలా ధనం కలిగిన వారు, పలుకుబడి ఉంది. వాళ్ళు ఎవరినైనా వారి ఇంటికి పిలిపించుకునే ఆ స్తోమత కలిగిన వారు. అయితే శతాధిపతి దగ్గర ఉన్న దాసుల్లో ఒక ఆయనకి మరణకరమైన రోగం వచ్చిందట. ఆ రోగం ఏంటి ఇక్కడ రాయలేదు, కానీ మత్తయ్య గారు రాశారు, పక్షవాతం వచ్చింది. పూర్వదినాల్లో పెరాలసిస్ని డెడ్లీ డిసీజ్గా పరిగణించేవారు. అతనికి పక్షవాతం వచ్చి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఏం చేయాలి? వాట్ మస్ట్ ఐ డూ టు సేవ్ హిమ్? అతన్ని కాపాడుకోవడానికి నేను ఏం చేయాలి? ప్రయత్నాలన్నీ చేసి ఉండొచ్చు. తనకు తెలిసిన వైద్యులందరినీ పిలిపించి ఉండొచ్చు. డాక్టర్లందరూ కూడా క్యూ కట్టి ఒకరి తర్వాత ఒకరు ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. బహుశా అతనుకున్న మత సంబంధమైన పలుకుబడి ద్వారా ఆ కాలంలో మత పెద్దలందరినీ ఇంటికి పిలిపించుకుని ఉండొచ్చు. మీరు ఏం చేస్తారో చేయండి, పూజా కార్యక్రమాలు చేస్తారో, ప్రార్థనలు చేస్తారో, మరొకటో చేస్తారో, మా వాడిని బతికించండి. వారి వలన కూడా కాలేదు. అండ్ ఫైనల్లీ ద బైబిల్ కంక్లూడ్స్, హి హర్డ్ అబౌట్ జీసస్. ప్రభు గురించి విన్నాడట. ఏమని విన్నాడు అంటే, యేసు ప్రభు జీవాధిపతి అని విన్నాడు. హల్లెలూయా. ఆయన అధికారం కలిగిన వాడని విన్నాడు. అందరూ బట్టి యేసు ప్రభు ఇంటికి వస్తానన్నప్పుడు ఇతడు చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను కూడా అధికారం అంటే ఏంటో నాకు కూడా తెలుసు. నా క్రింద సైనికులు ఉంటారు. ఒకని రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. ఆఫ్టర్ ఆల్ మనిషినే, నా మాటకే ఎంత పవర్ ఉంటే, నువ్వు సృష్టికర్తవు కదా ప్రభువా, నువ్వు సమస్తాన్ని కలుగు చేసిన వాడు కదా నాయన, నువ్వు సమస్తాన్ని నియమించిన వాడు కదా, నీవు సెలవిస్తే ఉన్న చోట నా దాసులను రోగం స్వస్థపరచబడద్దనే విశ్వాసాన్ని ఎప్పుడైతే వెల్లడి చేశాడో అద్భుతం జరిగింది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును అనుమయంపరచండి. వెన్ హీ ఎక్సర్సైజ్ హిస్ ఫెయిత్, తన విశ్వాసాన్ని ఎప్పుడైతే అవలంబనలోకి తీసుకొచ్చాడో లేదా ఆచరణలోకి తీసుకొచ్చాడో అద్భుతం జరిగింది. దాదాపుగా మరణానికి సిద్ధంగా ఉన్న దాసుడు స్వస్థపరచబడ్డాడని లేఖనాలు సెలవిచ్చాయి. ఆ దాసుడు స్వస్థపరచబడే ఆ ఇంటిలో సంబరం రావడానికి కారణం ఏంటో తెలుసా? శతాధిపతి యేసేను గురించి విని ఆ విధానంలో దేవుని మీద ఏముంచాడు చెప్పండి? విశ్వాసం ఉంచాడు. వినడం చాలా ప్రాముఖ్యమైన అంశమే. విన్న విషయాల మీద మనకేముండాలా? విశ్వాసం ఉంచాలి. అయితే అదే లూకా సువార్తలో మరొక వ్యక్తిని కూడా మీకు పరిచయం చేస్తాను. ఈసారి
9వ అధ్యాయం దగ్గరికి రండి ఒకసారి. లూకా సువార్త 9వ అధ్యాయం 7వ వచనం చదువు. ఇక్కడ ఇంకొక వ్యక్తిని మేము పరిచయం చేస్తాం. ద సేమ్ గాస్పెల్ బట్ హియర్ ఈజ్ అనదర్ పర్సన్. చతుర్దాధిపతి అయిన లూకా సువార్త 9వ అధ్యాయం 7వ వచనం. చతుర్దాధిపతి అయిన హేరోదు జరిగిన కార్యములన్నింటిని గూర్చి విని ఎటు తోచక. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఏం చేశాడు? ఇతను కూడా విన్నాడట. ఎవరైనా? చతుర్దాధిపతి అయిన హేరోదు. ఆ కాలంలో హేరోదు చాలా పవర్ఫుల్ కింగ్. అతను కూడా విన్నాడు. ఏం విన్నాడు? ఎవరి గురించి విన్నాడు? యేసు ప్రభు గురించి విన్నాడు. విన్న తర్వాత ఏముందంటే అక్కడ ఆ మాట చదువుదాం చూడండి. యేసు ప్రభు గురించి విని ఎటు తోచక. ఇదేంటి మరలా? ఎటు తోచకపోవడం ఏంటి? కొంతమంది కూడా వింటారు కొన్ని మాటలు, ఎటు తోచకుండా ఉంటారంటే అర్థం ఏంటన్నమాట? న్యూట్రల్గా ఉంటారన్నమాట. ఇటు ఎస్ అనరో చెప్పండి, అటు నో అనకుండా మధ్యలో ఉండిపోతారు. చూసారా? ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి, ఎటు పోవాలో తెలియని పరిస్థితి అన్నట్టుగా. హేరోదు ప్రభు గురించి విన్నాడట. యేసు ప్రభు చేస్తున్న కార్యాల గురించి విన్నాడు. ఆయన అద్భుతాల గురించి విని ఎటు తోచకుండా, ఏంటో ఇంకా క్లారిటీ లేదండి, ఇంకా ప్రభు గురించి ఇంకా నాకు అవగాహనలోకి రాలేదన్నట్టుగా చాలామంది ఎటు తోచకుండా ఉండేవారు. బహుశా ఈరోజు ఇక్కడ కూర్చున్న వారిలో కూడా చాలామంది యేసు ప్రభు గురించి మరి వింటున్నారు కానీ ఎటు తోచకుండా ఉంటున్నారంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన గురించిన ఒక మంచి నిర్ణయం మీరు ఏం చేయట్లేదు, తీసుకోవట్లేదు. ఆయనకి ఇంకా నీ హృదయాన్ని అప్పగించలేదు. యేసు ప్రభుని హృదయంలోకి ఇంకా స్వీకరించలేదు. ఇంకా ఏవో కారణాలు, ఇంకా అదండి ఇదండి, ప్రభువుని అంగీకరించకపోవడానికి, యేసు ప్రభు నా హృదయంలో చేర్చుకోకపోవడానికి ఈ ఆటంకం అండి, ఆటంకం అండి, మా భార్య ఒప్పుకోదండి, నా భర్త ఒప్పుకోడండి, మా కులం ఒప్పుకోదండి. ఎవరు ఒప్పుకోరట? కులం ఒప్పుకోదట. నువ్వు గోతులో పడిపోయావు, భయంకరమైన గోతులో పడిపోయావు. బాడీ బందా ఉంది అక్కడ, విపరీతమైన దుర్వాసన వస్తూ ఉంది. పడిపోయి ఎవరైనా బయటికి తీస్తారని చూస్తూ ఉంటే ఈ లోపల నాలంటి వాళ్ళు ఎవరో వచ్చి, బాబు బయటకు వస్తావంటే మా కులం ఒప్పుకోదని అంటావా? అక్కడ కులం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు ఏం చేయాలా? పైకి రావాల్సిందే. మా మతం ఒప్పుకోదండి, మొత్తం మా ఊరోళ్ళందరూ సంతకాలు ఓటరండి అంటే అవుతుందా? నువ్వు బయటికి రావడం అంత ఇష్టమా కొంతమందికి? ఖచ్చితంగా కాదు. నువ్వు ఆ గోతులో ఉంటే చూడాలనుకుంటారు, నువ్వు ఆ బురదలో ఉంటే చూడాలనుకుంటారు. పైకి రావాలని ఎవరు ఇష్టపడరు. ఎవరి కన్సెంట్ కావాలి నీకు? గుండెపోటు వచ్చింది, అంబులెన్స్ పిలవడానికి మా కాలనీలో అందరూ సంతకాలు తీసుకోండి అంటావా? తీసుకుంటే ఏమైంది? అప్పటికి ఉంటావా? అప్పటికి చాలా కార్యక్రమాలన్నీ ప్రారంభించేస్తారు. అప్పటికే ఎందుకోసం? గుండెపోటు వచ్చినప్పుడు ఎంత త్వరగా హాస్పిటల్ తీసుకెళ్తే అంత మంచిది. ఎవరో అంగీకారానికి అక్కర్లా. మా పక్కింటని ఏమనుకుంటాడని, మా ఎదురు ఏమనుకుంటారు వాళ్ళు? నీకు గుండెపోటు వచ్చింది అనుకుంటారు, హాస్పిటల్కి వెళ్ళావు అనుకుంటారు, అంతే కదా. ఎవరో ఒప్పుకోవాలంటావేంటి? ప్రతిసారి యేసు ప్రభువుని అంగీకరించడానికి, పాప బంధకాల్లోంచి బయటకు రావడానికి, అపరాధ భారం నుండి విడుదల పొందడానికి, ఆత్మన్యూన్యత భావం నుండి విడుదల పొందడానికి ఎవరో ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఒప్పుకుంటే చాలు. హల్లెలూయా. బికాస్ యోర్ లైఫ్ ఈజ్ యోర్ లైఫ్. నీ జీవితం నీది. నీ కన్సెంట్ ఉంటే చాలు, నీ ఒప్పుకుంటే చాలు. ప్రభు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రతిసారి ఎవరో ఒప్పుకోవాలండి, మా నాన్న ఒప్పుకోవాలి, మా అమ్మ ఒప్పుకోవాలి, మా పిల్లలు ఒప్పుకోవాలండి, మా బంధువులు స్నేహితులు ఒప్పుకోవాలంటే వాళ్ళు ఎప్పటికీ ఒప్పుకోరు. సాతాను ఎప్పటికీ నేను దేవుని దగ్గర రానివ్వడు. ఒక్క అడుగు ముందుకే దేవుని కోసం, ఆయన అంగీకరించడానికి, ఆయన కోసం జీవించడానికి నువ్వు ముందుకు రాగలిగితే ప్రభు గొప్పగా నేను వాడుకుంటాడు. దే హర్డ్ అబౌట్ జీసస్. ప్రభు గురించి విన్నారు. లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లను విన్నారు. యేసుక్రీస్తు ప్రభువును వెంబడించారని బైబిల్లో రాయబడింది. శతాధిపతి విన్నాడు, తన ఇంటిలో స్వస్థతను పొందాడు. స్వస్థత అనే కార్యక్రమం ఆయన ఇంట్లో జరిగింది. హేరోదు విన్నాడు కానీ ఎటు తోచక ఉన్నాడని బైబిల్లో ఉంది. నువ్వు ఏ గుంపులో ఉన్నావు ఈరోజు పరిశీలించాయి? విని ఎటు తోచక ఉంటున్నావా, లేదా విని దేవునికి లోబడుతున్నావా, విని దేవుని వెంబడిస్తున్నావా? పరిశీలన చేయాల్సిన పరిస్థితి. దీస్ 2 disciples, they heard about Jesus and they started following Jesus. ప్రభువుని ఏం చేశారట? వాళ్ళు వెంబడించారు. అయ్యో యోహాను గారు ఏమని అనుకుంటారని, ఎంతవరకు యోహాను శిష్యుడిగా ఉన్నానండి, ఇప్పుడు ఆయన ఏమన్నా ఫీల్ అవుతాడేమోనని. యోహాను గారు ఏం ఫీల్ అవ్వడు. ఎందుకోసం? అలా ఫీల్ అయ్యేవాడైతే యేసు ప్రభు గురించి అంత గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో చాలామంది ఇదే పరిస్థితి. మనుషులకు దాసులుగా, మనుషులకు శిష్యులుగా ఉన్నవాళ్ళు చాలామంది. బాబు మీరు ఎవరండి? మేము ఫలానా వారికి శిష్యులు అండి. యేసు ప్రభు కాదా నాయన నువ్వు? మేము వారి శిష్యులం, వీరి శిష్యులం. అఫ్ కోర్స్ నీకు ఒక స్పిరిచువల్ మెంటారు ఉండాలి, ఒక స్పిరిచువల్ లీడర్ ఉండాలి, ఆత్మీయ నాయకుడు ఉండాలి, అది మంచిదే. కానీ అందరికన్నా ప్రాముఖ్యంగా మనం ఎవరి శిష్యులంగా ఉండాలి? చెప్పాలి గట్టిగా. యేసయ్య శిష్యులంగా ఉండాలి. వీఆర్ ది డిసైపుల్స్ ఆఫ్ జీసస్.
డిసైపుల్ అనే మాట గ్రీకు భాషలో మ్యాథటెస్ అనే పదం వాడారు. మ్యాథటెస్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఎ క్విక్ లెర్నర్, నేర్చుకునేవాడు అని అర్థం. ఎ స్టూడెంట్, ఎ ప్యూపిల్, విద్యార్థి అనే ఒక మంచి మాట. జీవితం అనేది ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి, అంతేగాని అన్నీ వచ్చేసనే అహంభావం మనలో ఉండడానికి వీల్లేదు. ఈ ప్రపంచంలో అందరికన్నా త్వరగా ఎవరు గోతులో పడతారు అంటే చెప్పండి, అన్నీ నాకు వచ్చు అన్నవాడు ముందెళ్ళి గోతులో పడతాడట. వరల్డ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వారు ఒక రోజున ఒక సర్వే నిర్వహించారు. ఆ సర్వేలో తేలిన విషయం ఏంటో తెలుసా? ఎల్ బోర్డు పెట్టుకున్న వాహనాలకు యాక్సిడెంట్లు చాలా తక్కువ అవుతున్నాయంట. ఎల్ అనే బోర్డు ఉంటుంది కదా, ఎల్ అంటే ఏంటి చెప్పండి? లవ్వా? గుద్దేస్తారు, నేను అలాంటివి పెట్టుకో. ఎల్ అంటే ఏంటి? లెర్నర్స్ లైసెన్స్ మీద ఉన్నారు, లేదా లెర్నింగ్ అనే మాట కదా. ఆ వెహికల్ ఏదైనా రోడ్డు మీదకి వచ్చింది అనుకోండి, యూజువల్గా లోపల ఉన్న వాళ్ళు ఎలాగా నేర్చుకున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఏం చేస్తారు, నడుపుతూ ఉంటారు. అంత కేర్లెస్గా అయితే డ్రైవ్ చేయరు. కొంతమంది చాలా రెక్లెస్గా, కేర్లెస్గా డ్రైవ్ చేస్తూ ఉంటారు. మేము 20 సంవత్సరాలు తోలుతానండి అంటాడు, రోజుకో చెట్టు గుద్దేస్తూ ఉంటాడు. మరి 20 సంవత్సరాల అనుభవం ఏమైందో అర్థం కాదు. చాలా రెక్లెస్గా, కేర్లెస్గా ఉంటారు చాలామంది. ఫోన్లు మాట్లాడుతూ కొంతమంది, చెప్పండి, బైక్ నడిపేటప్పుడు, కార్ నడిపేటప్పుడు ఫోన్ మాట్లాడి ఎన్ని యాక్సిడెంట్లు అయిపోయినాయి అంటారు. ఇది నిజంగా జరిగిందో లేదో నాకు తెలియదు, కానీ స్త్రీలు వాహనాలు జరుగుతుంటే ఈ మధ్యన ఎక్కువ యాక్సిడెంట్లు అయిపోతాయి. ఎందుకంటే వాళ్ళు మాటిమాటికి అద్దం చూసుకుంటున్నారట. ఈ అద్దాలు కొన్నిసార్లు బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాయి చాలామంది. ఈ అద్దం చూసి లిప్స్టిక్ వేసుకోవడం, అద్దం చూసుకుని హెయిర్ సర్దుకునే లోపల వెళ్ళిపోయి చెట్టు గుద్దేస్తున్నారు. అందును బట్టి మీరు అలాంటి ఏమన్నా ఉండి ఇంటి దగ్గర శుభ్రంగా రెడీ అయిపోయి అప్పుడు కారులు తోలండి. మీరు కారు ఎక్కిన తర్వాత అన్నీ చేస్తారంటే ఎవరో జీవితం ఇబ్బంది పడిపోదు. ఓసారి ఒక ఆమె రోడ్డు మీద వెళ్తుంటే వెనకాల కొంతమంది పరిగెత్తుకు వస్తున్నారట. భర్తకు ఫోన్ చేసింది, ఏమండి నా వెనకాల నలుగురు పరిగెత్తుకుని వస్తారట, చాలా ఇబ్బందికరంగా. అంటే హ్యాండ్ బ్యాగ్లో వాటర్ బాటిల్ ఉందా అని అడిగాడట. ఉందండి అందరు. అర్జెంటుగా తీసిన మొహం కడిగేసుకున్నాడట ఆయన. ఇంక ఎవరు నీ వెనకాల రారు అని. ఆమెకు ముందు అర్థం అవ్వలేదు, కానీ ఆ తర్వాత అర్థమైపోయింది. మీలో కొంతమందికి ఇంకా అర్థం అవ్వలేదు ఆ విషయం. నువ్వు మొహం కడిగేసుకుని మేకప్ పోతే ఎవడు చూస్తాడు నీ వంక అనేది ఆయన ఆలోచన అనమాట. నాది ఉద్దేశం కదా, ఆయనది. కార్లు నడిపేటప్పుడు రెక్లెస్ డ్రైవింగ్ కొన్నిసార్లు ఇబ్బందులు గురి చేస్తుంది. సందర్భం వచ్చిన వాడు చెబుతున్నాను, కార్లు ఎవరైనా నడిపేవాళ్ళు ఉంటే, కారులో కూర్చునే వాళ్ళు ఉంటే ప్లీజ్ వేర్ సీట్ బెల్ట్. సీట్ బెల్ట్ పెట్టుకోలేనందువలన హేమాహేమిలు చాలామంది కారు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. అవి పెట్టుకున్న వాళ్ళు కొంతలో కొంతైనా కాపాడబడ్డారు. అందును బట్టి సీట్ బెల్ట్ కంపల్సరీ ధరించండి. ఒకవేళ బైక్ డ్రైవ్ చేసేవాళ్ళు ఉంటే హెల్మెట్ పెట్టుకోండి. మీ సేఫ్టీ మీ చేతిలో, మీ భద్రత మీ చేతిలో, జాగ్రత్తగా ఉండండి. ఈ ఎల్బోర్డు పెట్టుకున్న కార్లు గట్ట యాక్సిడెంట్లు జరగట్లేదట. ఎందుకు అంటే లోపల ఉన్నవాడు జాగ్రత్తగానే వెళ్తున్నాడు, లెర్నర్ కాబట్టి. ఇప్పుడు బయట నుండి చూసేవాళ్ళు కూడా ఓహో వీళ్ళు ఇంకా నేర్చుకుంటున్నారట, అందును బట్టి కొంచెం దూరంగా జరిగి వెళ్తారనమాట వాళ్ళు. అంటే వెళ్ళేవాడు జాగ్రత్తగా ఉంటున్నాడు, నడిపేవాడు జాగ్రత్తగా ఉన్నాడు కాబట్టి ఎల్బోర్డు ఉన్నవాళ్ళు యాక్సిడెంట్లు గురి కావట్లేదని. అది జీవితంలో కూడా ఎంత నిజం కదా. నేర్చుకునే తత్వం మనలో ఉంటే, మన విద్యార్థులుగా మనం ఉంటే, శిష్యులుగా మనం ఉంటే జీవితంలో కూడా డిజాస్టర్స్కి దూరంగా ఉంటాం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ ఇద్దరు శిష్యులు కూడా యేసు ప్రభు గురించి విని దే స్టార్టెడ్ ఫాలోయింగ్ జీసస్. ప్రభువును వెంబడించడమే మా జీవిత పరమార్థం. యేసు ప్రభువును వెంబడించడం ద్వారానే మా జీవితంలో ఆశీర్వాదం చూడగలమని గమనించిన ఇద్దరు కూడా దే స్టార్టెడ్ ఫాలోయింగ్ జీసస్. ప్రభువును వెంబడించారని బైబిల్ సెలవిచ్చింది. ద మోర్ యూ హియర్ అబౌట్ జీసస్ ద మోర్ యూ ఫాలో హిమ్. నువ్వు ఎంత ఎక్కువగా యేసు ప్రభు గురించి వింటూ ఉంటావో అంత ఎక్కువగా ఆయన ఏం చేస్తావు చెప్పండి, వెంబడిస్తా. అది మొదటి అంశం. రెండో అంశం దగ్గరికి వస్తాను చూడండి. వారు యేసు ప్రభుతో బస చేసిరి అనే మాట మనం చదివాం కదా. దే స్టేడ్ విత్ జీసస్, దే డ్వెల్ట్ విత్ జీసస్ అనే మాట యోహాను సువార్త 1వ అధ్యాయం 39వ వచనం చదవండి ఒకసారి. వచ్చి చూడుడని, జాన్ ద గాస్పెల్ చాప్టర్ 1 and verse 39, దాంట్లో ఈ మాట రాయబడింది, వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలమును చూచి ఆ దినము ఆయన యొద్ద ఏం చేశారట, బస చేసిరి. స్తోత్రం చెప్పండి ఒకసారి. వాట్ ఏ ప్రివిలేజ్ కదండి, యేసయ్యతో ఉండడం అనేది ఎంత ప్రివిలేజ్. ఈరోజు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి
ఇంకా మీరు ఒకరోజే బ్రతుకుతారు. ఓన్లీ వన్ డే దెర్ ఈజ్, మీ లైఫ్ స్పాన్ ఇంకా ఒక్కరోజే ఉంది. మీరు ఎవరితో ఉండాలనుకుంటున్నారు అన్నదో కాగితం మీద రాసిమ్మన్నారు అనుకోండి, ఎవరి పేరు రాస్తారు? మీరు ఎవరి పేరు రాస్తారో తెలియదు. కానీ ఇలాంటి లాస్ట్ విష్ అనే ఒక సంస్థ వారు కొంతమంది క్యాన్సర్ పేషెంట్ల దగ్గరికి, లేకపోతే మరికొద్ది రోజుల్లో చచ్చిపోయే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మేక్ ఏ విష్ అనే సంస్థ వారు కానీ ఇలాంటి కొన్ని ఆర్గనైజేషన్లు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకున్న చివరి కోరిక ఏంటో తీర్చాలనే ప్రయత్నం. ఎక్కువ మంది ఏమి రాస్తారో తెలుసా? మాకు ఫలానా సినిమా యాక్టర్తో ఒకరోజు ఉండాలని ఉంది, లేదా ఆయన కలుసుకోవాలని ఉంది, ఆయనతో షేక్ హ్యాండ్ తీసుకోవాలని ఉంది అని చెప్పగానే ఈ సంస్థ వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో విధంగా ఆ సినిమా యాక్టర్ని కలుసుకుని, ఆ ఫిల్మ్ యాక్టర్ని కలుసుకుని, సార్ చచ్చిపోయేలాగా ఉన్నాడండి, మిమ్మల్ని చివరిగా చూడడం అతని ఉద్దేశం అట అనగానే ఆయన వెళ్ళగానే ఇంకో 2 రోజులు ఉండాల్సిన వాడు సాయంకాలమే చచ్చిపోతాడు. కొన్ని పరిస్థితులు అలా ఉంటాయి. గమనించండి పిల్లలు, చివరిసారిగా ఎవరిని చూడాలి, ఎవరితో ఉండాలి, ఎవరితో కలిసి ఉండాలంటే నువ్వు ఎవరి పేరు రాస్తావు? ఎవరి పేరు రాయాలని ఇష్టపడతావు? కొంతమంది క్రికెటర్లతో ఉండాలనుకుంటారేమో, సినిమా యాక్టర్లతో ఒక రోజన్నా ఉండాలని, లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్లతో ఉండాలని, సెలబ్రిటీలతో ఉండాలని చాలామంది ఆశిస్తారేమో. కానీ దీస్ 2 disciples, they have decided to stay with Jesus for at least one day. ఆ రోజు యేసు ప్రభుతో ఉండాలనే వారి ప్రయత్నం. ఎందుకోసం తెలుసా? యోహాను చెప్పాడు యేసు ప్రభు గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చారని. దే వాంటెడ్ టు కన్ఫర్మ్ దట్, వారు ఆ విషయాన్ని రుజువుపరుచుకుని యేసు ప్రభువుని దగ్గరగా చూడాలని, ఆయనతో ఉండాలనే ఆశ. వాట్ ఎ గ్రేట్ డిజైర్ ఇట్ ఈస్. మరి ఆ రోజు యోహాను గారికి, ఆంద్రే గారికి ఆ భాగ్యం లభించింది, కానీ ఇప్పుడు మాకెక్కడ లభిస్తుంది అంటావా? జాగ్రత్త గమనించండి. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు శరీరంగా వారి మధ్య ఉన్నారేమో, కానీ ఈరోజు ఆయన ఆత్మరూపిగా మన మధ్య ఉన్నారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇఫ్ యూ హ్యావ్ ఎ డిజైర్ టు హ్యావ్ టైమ్ విత్ జీసస్, హీ ఈస్ మోర్ దెన్ విల్లింగ్ టు స్టే విత్ యూ. నువ్వు నిజంగా యేసు ప్రభుతో సమయం గడపాలనుకుంటే, ఆయనతో సహవాసం చేయాలనుకుంటే, ఆయనతో ఒక సత్సంబంధాన్ని కలిగి ఉండాలనుకుంటే, నా దేవుడు ఎప్పుడు నిన్ను త్రోసివేసేవాడు కాదు. ఎందుకోసం అంటే ఆయన చేతులు ఎప్పుడు నీ కోసం ఏం చేయబడ్డాయి? తెరవబడ్డాయి. ఎప్పుడు నీ కోసం తెరవబడ్డాయి. ఆయన ఎప్పుడు నేను త్రోసివేసేవాడు కాదు, నిన్నెప్పుడు గెంటేసేవాడు కాదు. నీ కులం అది కదా, నీ మతం ఇది కదా, నీ జీవితం అది కదా, నీ పాత బ్రతుక లాంటిది కదా, నీ రోత జీవితం లాంటిది కదా, నీ పాస్ట్ లైఫ్ ఇలాంటిది కదా, ఎవరు రమ్మన్నారు నా దగ్గరికి అని దేవుడు అడిగేవాడు కాదు. క్రైస్ట్ ఓపెన్స్ హిస్ ఆర్మ్స్ ఫర్ ఆల్ ఆఫ్ us. We can come to him at any time. ఏ సమయంలో మనం ఆయన దగ్గరికి వచ్చినా ఆయన మనతో సహవాసం చేయడానికి ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇష్టపడుతున్నాడు. బస చేసిరి అన్న చోట ఇంగ్లీష్లో ఏముంటుందంటే దే డ్వెల్ట్ విత్ గాడ్ అని, వారు దేవునితో నివాసం చేశారనే మాట అక్కడ రాయబడి, దేవునితో నివాసం చేశారని. ఆ నివాసం అన్న చోట ఇంగ్లీష్లో ఏమి రాశారంటే అబోర్డ్ అనే పదం వాడారు. అబోర్డ్ అనే పదం ఎప్పుడు వాడతారంటే ఒక శాశ్వత నివాసం ఉన్నప్పుడు, ఒక శాశ్వత నివాసం. మీరు ఎప్పుడైనా అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు అడ్రస్ల దగ్గర 2 విభాగాలు ఉంటాయి. ఒకటి ప్రజెంట్ అడ్రస్, రెండవది పర్మనెంట్ అడ్రస్. అందరికీ ఒక పర్మనెంట్ అడ్రస్ ఉంటుంది మనకు కదా. నాకు ఒక పర్మనెంట్ అడ్రస్ ఉంది. నా పాస్పోర్ట్లో, నా ఆధార్ కార్డులో, ఆ తర్వాత నా డాక్యుమెంట్స్లో ప్రతి చోటకి అదే అడ్రస్. ఎందుకంటే దాదాపుగా నేను పుట్టిన దగ్గర నుండి అదే అడ్రస్లో ఉన్నా, ఇంకెప్పుడు చేంజ్ అవ్వాలా. అందులో బట్టి నా ప్రజెంట్ అడ్రస్ను పర్మనెంట్ అడ్రస్ 2 ఒకటే. బహుశా కొంతమంది ఎక్కడో పుట్టి ఉండొచ్చు, ఎక్కడో పెరిగి ఉండొచ్చు, ఎక్కడో ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు. యూ హ్యావ్ 2 అడ్రసెస్. ఒకటి హైదరాబాద్లో, ఒకటి రాజమండ్రిలో, ఒకటి కరీంనగర్లో, ఒకటి రాజమండ్రిలో, లేదా ఒకటి వేరే దేశంలో మరొక చోట ఇక్కడ ఉండొచ్చు. అడోబ్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఎ పర్మనెంట్ అడ్రస్, శాశ్వత కాలం ఉండే నివాసం, ఎక్కువ కాలం నివసించే నివాసం. ఇప్పుడు యేసు ప్రభు మనతో ఎలాంటి బంధాన్ని కలిగి ఉండాలి అని ఆశిస్తున్నారంటే, ఏదో ఒక రోజో 2 రోజులో, ఒక వారమో 2 రోజులో, లేకపోతే ఒక 40 రోజుల్లో మనతో సంబంధం కలిగి ఉండే మిగతాసారి నిష్టానుసారి జీవించనే ఆ పరిస్థితి కాదు అక్కడ. ఆయన ఎల్లప్పుడూ మనతో ఉండాలని ఆశిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు ఆశ మనలో కూడా ఉండాలా వద్దా? మన భక్తి జీవితాలు కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే, ఆదివారం అమ్మో చాలా హోలీగా ఉంటాం మనం. ఎంత పరిశుద్ధంగా అంటే జాన్ బనీన్ అనే దేవుని సేవకుడు అన్నాడు, చాలామంది దేవుని మందిరాలకు వచ్చినప్పుడు దేవదూతల్లాగా ఉంటారంట. చెప్పండి, ఎలా ఉంటారు? ఇంటికి వెళ్ళగానే దయ్యాల్లా మారిపోతారట. ఆదివారం ఒక్కరోజే దేవదూతల రూపం, సోమవారం నుంచి శనివారం దాకా ఎలా ఉంటారు? దయ్యాలుగా. ఇంట్లో భయంకరమైన పరిస్థితులు, గొడవలు, గందరగోళాలు, కేకలు, అరుపులు, తన్నుకోవడాలు, కుంకుళ్ళాడ్డాలు, ఇవన్నీ ఇళ్లలో. ఆదివారం రాగానే ముసుగేసేసి ఎంత అమ్మా చూడగానే
ఇక రాజమండ్రి ఈ ద్వారా బతుకుతుంది అనిపిస్తుంది అన్నట్టుగా. భారతదేశం ఇలా ఉందంటే ఈ భక్తిపరురాళ్ళు లేదా ఈ భక్తిపరుడు అన్నట్టుగా ప్రవర్తిస్తారు చాలామంది. బట్ ద రిమైనింగ్ డేస్ వారి జీవితాలు వేరుగా ఉంటాయేమో. కానీ క్రైస్ట్ వుడ్ లైక్ టు ఎస్టాబ్లిష్ ఎ రిలేషన్షిప్ దట్ హీ వాంట్స్ టు హ్యావ్ ఇట్ ఆల్ ద డేస్ ఆఫ్ అవర్ లైఫ్స్. అన్ని సమయాల్లో, అన్ని పరిస్థితుల్లో, అన్ని రోజుల్లో మనతో ఒక సంబంధాన్ని కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఓ మాట మీకు చెప్తాను చూడండి. దేవుని సేవకుడు ఏమంటాడంటే, ద ఓన్లీ రిలేషన్షిప్ ఇన్ ద వరల్డ్ దట్ విల్ నెవర్ బ్రేక్ యువర్ హార్ట్ ఈజ్ ద రిలేషన్షిప్ విత్ జీసస్ అంటాడు. మీకు అర్థమైంది మాట? ద ఓన్లీ రిలేషన్షిప్ ఇన్ ద వరల్డ్ దట్ విల్ నెవర్ బ్రేక్ యువర్ హార్ట్ ఈజ్ ద రిలేషన్షిప్ విత్ జీసస్. యేసుక్రీస్తు ప్రభువుతో కలిగి ఉన్న సంబంధం మాత్రమే నీ హృదయాన్ని ముక్కలు చేయదు. ఇంకా మరి ఏ సంబంధమైనా ఏదో ఒక రోజు నీ హృదయాన్ని ఏం చేస్తుంది? ముక్కలు చేసి పడేస్తుంది. కొన్ని సంబంధాలు ఒక నెలే ఉండొచ్చు, కొన్ని సంబంధాలు 1 సంవత్సరం ఉండొచ్చు, కొన్ని సంబంధాలు 10 సంవత్సరాలు ఉండొచ్చు. బట్ దట్స్ ఫర్ వెరీ ష్యూర్, ఏదో ఒక రోజు నీ హృదయం ముక్కలవ్వక తప్పదు. ఎందుకోసం అంటే మనుషులకు స్వభావం ఎలాంటిదంటే, అన్నీ కలిసి ఉన్నప్పుడు, అన్నీ బాగున్నప్పుడు నీతో సహవాసం చేయాలని ఇష్టపడేవాళ్ళు నీ దగ్గర ఏదైనా లోపిస్తే నీతో ఉండడానికి ఇష్టపడరు. ఇది అందరూ గుర్తించాలి. అంటే ప్రభువుని అంగీకరించిన వారు కూడా ఇలా ఉంటారని అంటల్లా. దేవుని అంగీకరించి ఆ ప్రేమను గుర్తించిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. కానీ సర్వసాధారణంగా లోకంలో జరుగుతున్న పరిస్థితి నేను చెప్తున్నా. ఈ రోజుల్లో మనిషి యొక్క బంధాలన్నీ కూడా, ప్రేమలన్నీ కూడా, స్నేహాలన్నీ కూడా ఎదుటి వ్యక్తిలో ఏదో ఒకటి ఆశించి చేశాయి. ఆరోగ్యం ఉన్నంత వరకు భార్య కావాలి, ఆరోగ్యం పోతే భార్య అక్కర్లా. సంపాదించేంత వరకు భర్త కావాలి, సంపాదించకపోతే భర్త అక్కర్లా. పోషించేంత వరకు తల్లిదండ్రులు కావాలి, ఇంక నేను పోషించునంటే తల్లిదండ్రులను వదిలిపెట్టేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎన్నో బంధాలు ముక్కలైపోతున్నాయి ఈ రోజుల్లో. సంబంధ బాంధవ్యాలకు విలువలేని రోజుల్లో హార్ట్ బ్రేకింగ్ సిచ్యువేషన్స్ ఎన్నో ప్రపంచంలో మనం చూస్తూనే ఉన్నాం. ప్రపంచంలో ఎన్నో బంధాలు అలా ఉన్నాయి. నీ అందాన్ని చూసి నేను ప్రేమించేవాళ్ళు నీ అందం నీ దగ్గర ఉన్నంత వరకు నీతో ఉంటారు. ఆ తర్వాత ఏం చెప్తారు చెప్పండి? గుడ్ బై. నీ జ్ఞానాన్ని చూసి ప్రేమించేవాళ్ళు ఉన్నాళ్ళు, నీ జ్ఞానం ఉన్నంత వరకు నీతో ఉంటారు. ఒక్కసారి ఇంకా ఏ అల్జైమర్స్ ఇలాంటి ఏదైనా వ్యాధి వస్తుందనగానే వదిలిపెట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. నీతో ఉన్నప్పుడు ఆనందంగా ఉండడానికి ఇష్టపడిన వాళ్ళు కొంతకాలం తర్వాత ఆ ప్రక్రియను కోల్పోవడానికి కారణం ఏంటో తెలుసా? నీకన్నా వారిని ఎంటర్టైన్ చేసేవాళ్ళు కావచ్చు, లేదా వారిని సంతోషపరిచేవాళ్ళు మరి ఎవరో వారికి దొరుకుండొచ్చు. మానవ బంధాలన్నీ కొన్నిసార్లు ఆనాడు కార్ల్ మార్క్స్ చెప్పినట్టుగా ఆర్థిక బంధాలుగా మారిపోయినాయి. డబ్బుంటేనే బంధాలకు విలువ, డబ్బుంటేనే సంబంధాలకు, స్నేహాలకు విలువ. నువ్వు ఎస్ అని చెప్పేంత వరకు కూడా నీ చుట్టూ చాలామంది ఉంటారేమో, కానీ ఒక్కసారి నువ్వు నో అని చెప్పి చూడో, నిన్ను ప్రేమించిన వాళ్ళు నీకు శత్రువులు అయిపోతారు. భయంకరంగా నీ గురించి మాట్లాడేవాళ్ళు ఉండొచ్చు, నీ మీద నిందలేసేవాళ్ళు ఉండొచ్చు, అవమానకరంగా మాట్లాడేవాళ్ళు ఉండొచ్చు. నువ్వు ఎస్ అని చెప్పినంతకాలం నువ్వు చాలా మంచిదానివిగా, మంచివాడుగా కనబడే ఆ పరిస్థితి ఉండొచ్చు. ఒక్కసారి నో అని చెప్పండి. ఎవరో వస్తారు నీ దగ్గరికి ఏదో డబ్బులు కావాలని, ఎస్ అని నువ్వు చెప్పినంత వరకు అసలు మీరు చాలా దాతృత్వం కలిగిన వారండి, కర్ణుడు మరలా జన్మెత్తేసినట్టు ఉన్నారండి అని రకరకాలుగా నీ గురించి మాట్లాడచ్చు. నో అని చెప్పి చూడండి. నా జీవితాన్ని నాశనం చేసేసారండి వీళ్ళు, నా జీవితాన్ని ఇబ్బందులు పాలు చేశారండి అని అదే వ్యక్తి నిన్నటి వరకు నువ్వు సపోర్ట్ చేసి నువ్వు డబ్బులు ఇచ్చి ఎంతో మంచిగా కనబడి నీవు ఒక్కసారి నో అనగానే ఒక విలన్గా అయిపోతావు వాళ్ళ జీవితాల్లో. బట్ లిసన్ టు మీ మై ఫ్రెండ్స్, ద ఓన్లీ రిలేషన్షిప్ దట్ విల్ నెవర్ బ్రేక్ యువర్ హార్ట్ ఈస్ ద రిలేషన్షిప్ విత్ జీసస్. యేసయ్యతో ఉండే ఆ సత్సంబంధం మన జీవితంలో ఎప్పుడు కూడా ఆశీర్వాదాలు నడిపిస్తుంది. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వారు యేసయ్యతో బస చేసిరి, వారు నివాసం చేశారు. దే వాంటెడ్ టు డ్వెల్ విత్ జీసస్ అండ్ దే గాట్ సక్సీడెడ్ ఇన్ దాట్. డూ యూ హ్యావ్ ఎ డిజైర్ టు డ్వెల్ విత్ జీసస్? యేసయ్యతో సహవాసం ఎలా చేయగలం? ఈరోజు మనం యేసయ్యతో సహవాసం, యేసుప్రభు విగ్రహాన్ని ఒకటి చేసుకుని ఇంట్లో పెట్టేసి రోజు దాన్ని గట్టిగా పట్టుకోవడం అని అర్థమా? ప్రభుతో సహవాసం చేయడం అంటే వైల్ యూ ప్రే యు ఆర్ హ్యావింగ్ ఎ రిలేషన్షిప్ విత్ జీసస్. వైల్ యూ రీడ్ హిస్ వర్డ్ అండ్ స్క్రిప్చర్, దేవుని వాక్యాన్ని నువ్వు మనస్ఫూర్తిగా చదువుతున్నావంటే యేసయ్యతో సహవాసం చేస్తున్నట్టే. ఇలాంటి దేవుని మందిరంలోకి వచ్చి దేవుని ప్రబోధనను విని నీ హృదయం తెరిచి దేవుని ఆరాధన చేస్తున్నావంటే యు ఆర్ హ్యావింగ్ ఎ ఫెలోషిప్ విత్ జీసస్. అలాంటి అనుభవం ఎదుగుతావా? అది ఇష్టకరంగా ఉందా నీకు? అది ఆశీర్వాదకరంగా ఉందా? 84వ కీర్తనలో మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. Psalm 84లో ఒక బ్యూటిఫుల్ వర్డ్ పరిశుద్ధాత్మ దేవుడు మన ముందుకు తీసుకొస్తున్నాడు.
84వ కీర్తన 3వ వచనం మనం చదివితే దానిలో ఈ మాట ఉంచుండి, సైన్యములకు అధిపతియగు యెహోవా నా రాజా నా రాజా నా దేవా నా దేవా నీ బలిపీఠము నీ బలిపీఠము నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. చెప్పండి, ఏం దొరికిందట? నివాసము దొరికెను. పిల్లలు పెట్టడానికి వానకోవెలకు గూటి స్థలము దొరికెను. స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. స్పారో అండ్ స్వాలో, ఈ రెండు మాటలు మీరు గుర్తుపెట్టుకోవాలి. చెప్పండి ఒక మాట, స్పారో అండ్ స్వాలో. ఈ రెండు పక్షులే. నీ బలిపీఠం దగ్గర పిచ్చుకలకు ఏం దొరికిందట? నివాసం దొరికింది. పిచ్చుకలు ఎప్పుడైనా చూసారండి మీరు? చూసారా చూడలేదా? అందరం చూసిన వాళ్ళమే కదా. ఇప్పుడు పిచ్చుకలు కనబట్టలేదట. ప్రకృతి పర్యావరణ ప్రేమికులు లేకపోతే ఆ శాస్త్రవేత్తలు బాధపడుతున్నారు, పిచ్చుకలు కనబట్టలు ఇదివరకు కనబడేవి ఇప్పుడు కనబట్టం లేదని. అవి కూడా అంతరించిపోతున్న పక్షుల్లో ఉన్నాయని. పిచ్చుకలు తెలియని వాళ్ళు ఎవరు లేరు. బైబిల్ గ్రంథంలో కోరహు కుమారులు 84వ కీర్తన రాస్తూ తమ జీవితాలనే ప్రస్తావన చేస్తూ, ప్రభువా నీ బలిపీఠం దగ్గర ఎవరికి నివాసం ఉంది? పిచ్చుకలకి నివాసం ఉంది. దాని అర్థం ఏంటో తెలుసా? పిచ్చుకలు అనగా మనం గమనించాల్సింది స్మాల్ అండ్ ఇన్సిగ్నిఫికెంట్. అసలు ఎవరు పట్టించుకోరు వాటిని. మీరు ఎప్పుడైనా పిచ్చుకలను పిలిచి భోజనాలు పెట్టారండి? ఎవరైనా 4 నూకలు వేయడానికి కూడా కొంతమంది టైం లేదు. ఎవరు పట్టించుకోరు వాటిని. వాటికి ఇల్లులు కట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎండాకాలం వస్తుందని చెప్పి నీళ్లు పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా వాటికి? పిచ్చుకలను అంత గొప్పగా చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు కదా. అవి అలా సాధారణంగా బతికేస్తూ ఉంటాయి. స్మాల్ అండ్ ఇన్సిగ్నిఫికెంట్ బర్డ్స్, స్పారోస్, బట్ స్టిల్ గాడ్ కేర్స్ ఫర్ దెమ్. దేవుడు వాటి విషయంలో బాధ్యత కలిగి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కోరహు కుమారుల అర్థం ఏంటో తెలుసా? ప్రభువా మేము సమాజంలో చిన్నవారమైన, ఇన్సిగ్నిఫికెంట్ అయినా, ఎవరో మమ్మల్ని పట్టించుకోకపోయినా, ఎవరో మమ్మల్ని చేరదీయకపోయినా, ఎవరో మమ్మల్ని సేద తీర్చకపోయినా, ఎవరో మా మీద బాధ్యత కలిగి లేకపోయినా, నీ బలిపీఠం దగ్గర మాకేముంది? ఏదో కొద్ది స్థలం అనలా అక్కడ రా, నివాసం అనే మాట అక్కడ రాశాడు. ఎగ్జాక్ట్గా అదే పదం. గ్రీకులో అబోర్డ్ అని రాయబడిన ఆ పదం ఇక్కడ అదే పదం ఇక్కడ ఉపయోగించబడడం జరిగింది హిబ్రూలో. ఆ పదం ఏంటో తెలుసా? నీ దగ్గర మాకు శాశ్వత నివాసం ఉంది. నీ బలిపీఠం దగ్గరికి వస్తే మీరు వెళ్ళిపోండి అని ఎవరు మమ్మల్ని గెంటేయట్లేదు ప్రభువా. వాట్ ఏ బ్యూటిఫుల్ అనాలజీ కదా. సిగ్నిఫికెంట్, ఇన్సిగ్నిఫికెంట్గా ఉన్న వాటిని, స్మాల్గా ఉన్న వాటిని మనం చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. కానీ దేవుడట పిచ్చుకలకు కూడా తన బలిపీఠం దగ్గర నివాసాన్ని ఏర్పాటు చేశారంటే బహుశా నువ్వు కూడా సమాజంలో ఒక పిచ్చుక వలె ఉన్నావేమో, ఒక స్పారో వలె ఇన్సిగ్నిఫికెంట్గా ఉన్నావేమో. నీ కుటుంబ సభ్యులే నేను పట్టించుకోవట్లేదేమో. ఆనాడు దావీదును కూడా అదే చేశారు. కుటుంబ సభ్యులు అందరూ కూడా దావీదుని తీసుకెళ్ళి గొర్రెల దగ్గర పెట్టేసి అసలు గుర్తేలేడు దావీదు. ఎగ్జాక్ట్గా నీ జీవితం కూడా అలా ఉందేమో. నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెలు అందరూ నిన్ను మర్చిపోయి నువ్వు ఎందుకు పనికిరావు, కుటుంబంలో నీ కాంట్రిబ్యూషన్ ఏమీ లేదో, నీ వల్ల ఏది జరగదో, యు ఆర్ ఇన్సిగ్నిఫికెంట్. నీ ఆలోచనలు కానీ నీ ఉద్దేశాలు కానీ ఎవరు పట్టించుకోరు అని నేను అందరూ మూలకు గంటేశారా? యు హ్యావ్ ఎ ప్లేస్ ఎట్ ది ఆల్టర్ ఆఫ్ జీసస్. యేసయ్య బలిపీఠం దగ్గర నీలాంటోళ్ళకే విశాలమైన స్థలం ఉంది. గట్టిగా చెవులు కొట్టి దేవుని మహిమపరచును. హల్లెలూయా. అనేక మంది వచ్చారో అలా ఆ విశాలమైన దేవుని బలిపీఠం దగ్గర వారు నివాసాన్ని కనుగొన్నారు. పిచ్చుకలకు ఏముంది? దేవుని దగ్గర నివాసం ఉంది. రెండవది ఏమని రాశాడు అక్కడ? పిల్లలు పెట్టడానికి వానకోవెలకు చెప్పండి ఏం దొరికిందట? గూటి స్థలం. వానకోవెల అంటే అది కూడా ఒక పక్షే, పిచ్చుక లాంటి పక్షి అది కూడా. మీరు చూస్తున్నారు, దీన్ని స్వాలో అంటారు. ఒక దానికి సైంటిఫిక్ నేమ్ కూడా కొన్ని ఉన్నాయి. అయితే ఇది దేనికి సింబాలిజం అంటే ఈ పక్షట ఎక్కువగా రెస్ట్లెస్గా ఉంటుందంట. రెస్ట్లెస్ అంటే కొంతమంది ఎప్పుడు కంగారుగా ఉంటారు చూసారా? వాళ్ళకి పని ఉండదు, తీరిగా ఉండదు. కొంతమంది అలాంటి ఎప్పుడు కూడా కంగారుగా ఉదయం లేస్తారు, రాత్రి పడుకునేదాకా కంగారుగా ఏం చేశారంటే చింతపండు చారు పెట్టారు ఆ రోజు. అంతకుమించి వాళ్ళు చేసింది ఏమి లే. కానీ హడావిడి ఎంత ఉంటుందంటే ఇంకా భారతదేశం అంతా నేనే ఏం చేస్తున్నాను, మోసేస్తున్నాను, ఇంక నన్ను మించిన వాళ్ళు లేరు అన్నట్టుగా వాళ్ళ హడావిడి, రెస్ట్లెస్నెస్. దే ఆల్వేస్ ఫీల్ సంథింగ్ ఫ్రస్ట్రేటెడ్. ప్రతి చిన్నదానికి చిరాకు పడిపోవడం, చికాకుగా ఉండడం. ఇలాంటి లక్షణం పురుషుల్లో ఉంటుంది అనుకోండి, లేదని అనట్లేదు. బట్ స్త్రీల్లో కొంచెం ఎక్కువగా కనబడతా ఉంటుంది.
ప్రతి చిన్నదానికి కంగారు పడిపోవడం, ప్రతి చిన్నదానికి రెస్ట్లెస్గా ఫీల్ అవ్వడం. ఒక 5 నిమిషాలు పడుకోవడం అంటే వాళ్ళకి చాలా బాధ, రెస్ట్ తీసుకోరు. 5 నిమిషాల్లో ఏదైనా పని చేసి ఇచ్చిన ఆలోచన. ఒక ఆమె నా దగ్గరికి వచ్చింది, అయ్యగారు నేను రోజు గంట పడుకుంటాను అంది. మీరు ఇలా అంటున్నానని ఏమనుకోకండి, అమ్మా నువ్వు పరలోక యాత్రకు త్వరగా సిద్ధపడిపోమ్మా అన్నాను. ఇంక అంతకుమించి ఏం చెప్పాలి? ఆమె రోజుకి ఎంతసేపు పడుకుంటుందట? గంటే. మరి పరలోక యాత్ర నువ్వు దగ్గరగా ఉండకపోతే ఎక్కడ ఉంటావు నువ్వు? మానవ దేహం ఆరోగ్యంగా ఉండాలంటే అట్లీస్ట్ ఎన్ని గంటలు పడుకోవాలి? 12. అమ్మ మీరు పడుకునేది ఎందుకులేండి, మామూలుగా ఎన్ని గంటలు ఉండాలా? 6 hours, 6 గంటలైనా పడుకోవాలి. కొంతమంది ఆ సమయాన్ని కూడా ఏదో ఒక మనీ మేకింగ్ ప్రాజెక్ట్స్ అన్నమాట. నేను 3 గంటల పడుకున్నా, 3 గంటలు పనిచేసి డబ్బులు సంపాదించేసి, దేనికమ్మా ఏం సంపాదించి ఏం సాధిస్తావు చెప్పు? డబ్బులు సంపాదించే తప్ప నేను అంటలేదు, సంపాదన వద్దని నేను అంటలేదు. కానీ కొంతమంది సంపాదనలో పడి ఆరోగ్యం పాడు చేసుకుని, కుటుంబ బంధాలు లేవు, భర్తతో పలకరింపులు లేవు, భార్యతో సమయం గడిపేది లేదు, పిల్లలతో మాట్లాడేది లేదు, సంఘం లేదు, సేవకులు లేరు, బైబిల్ లేదు, ప్రార్థన లేదు, సభలు లేవు, దేవునికి సంబంధించిన ఏ కార్యాలు లేవు. దే ఆల్వేస్ వాంట్ మనీ 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 మనీ. నీకు మాట చెప్పనా, నువ్వు ఎంత కోటీశ్వరుడు అయినా చచ్చిపోయిన తర్వాత తెల్లగొడ్డ కప్పుతారు నీ మీద. చెప్పండి, ఏ గుడ్డ? దానికి కనీసం పాకెట్లు కూడా ఉండవు. నువ్వు సంపాదించిన ఏమన్నా దానిలో కోరడానికి ఒక ప్లెయిన్ వైట్ క్లాత్ చక్కగా తీసుకుని నీ మీద కప్పుతారు. ఇంక అంతకు మించి నువ్వేమి సాధిస్తావు? ఏమి సాధించడానికి ఈ ఉరుకులు పరుకులో? వాన కోవెల, రెస్ట్లెస్ బర్డ్, ఏదేదో సాధించాలి, ఏదేదో చేసేయాలని. బట్ ద బైబిల్ సేస్ ఇట్ ఫైండ్స్ రెస్ట్ ఎట్ ద ఫీట్ ఆఫ్ గాడ్. దేవుని పాదాల దగ్గరికి వచ్చినప్పుడు గజిబిజిగా తిరిగే వాన కోవెళ్ళు కూడా ఆయన బలిపీఠం దగ్గర చక్కని నివాసాన్ని పొందుతాయి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. దట్స్ వాట్ వీఆర్ డూయింగ్ నౌ. ఈరోజు మనం చేస్తున్న పని అదే. యేసయ్య పాదాల దగ్గర మనకేముంది? విశ్రాంతి ఉంది. దేవుని నామం స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందును బట్టి యేసయ్య అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తానో? బూడిద ఇస్తాను అన్నాడు ఆయన. ఒక ఆయన ఎవరు ఎత్తున్నాడు? బూడిద. పరిగెడుతున్నారు జనమంతా. ఆ బూడిద, అయ్యగారు ఎంత ప్రేమ అండి మేమంటే, ఏమి ఇచ్చేస్తారండి మాకు? ఆయన పరోక్షంగా నీకు ఒక సందేశం ఇస్తున్నాడు. అదేంటో తెలుసా? భక్తులారా రండి, నా దగ్గరకు రాగానే మీకు చివరికి మిగిలేదేంటి? అర్థమవుతుందా నీకు ఆ సందేశం? నీకు అర్థం కాదు అది. ఆయన అంత చక్కగా చెబుతున్నా నీకు అర్థమవుతుందా? నా దగ్గరికి రావడం ద్వారా మీకు మిగిలేదు బూడిదే అంటున్నా, పరిగెడుతున్నా వెళ్ళని చోట్లకి. కానీ యేసయ్య ఉన్నాడు, నా వద్దకు రండి, నేను మీకేమి ఇస్తాను? విశ్రాంతిని ఇస్తాను. ఎంతమంది జీవితంలో అది సాధించాలి, ఇది సాధించాలి, అది కూడబెట్టాలి, ఇది కూడబెట్టాలని రెస్ట్లెస్గా మారిపోయిన వారు ప్రభు దగ్గరికి వచ్చిన దగ్గర ప్రశాంతంగా బ్రతుకుతున్నారు, శాంతిగా బ్రతుకుతున్నారు. యేసయ్య మీద ఆనుకున్నవారు నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండే దేవుని సేవించడంలో, ఆయన ఆరాధించడంలో ఎంత ప్రశాంతత ఉంది. శాంతి సంతోషాలు యేసయ్య పాదాల దగ్గర మాత్రమే లభ్యం. అయితే ఒక చక్కని పాట మనందరికీ తెలుసు, అనేక పాటలు మనం వింటూ ఉంటాం. అంధకార బంధుర లోకంలో యేసు క్రీస్తు ప్రభు ఇచ్చే శాంతి చాలా గొప్పది. లోకంలో జగతిలో శాంతి లేదు, కానీ ప్రభు దగ్గరికి వస్తే నిజమైన సమాధానం. మన జీవితాల్లో ప్రశాంతమైన అనుభవాలు రావాలంటే ఫైండ్ రెస్ట్ ఎట్ ద ఫీట్ ఆఫ్ గాడ్. ఆర్ యూ ఫ్రస్ట్రేటెడ్? ఆర్ యూ సఫరింగ్ ఫ్రమ్ ఎనీ హార్ట్ బ్రేక్? ఆర్ యూ సఫరింగ్ ఫ్రమ్ ఎనీ హార్డ్షిప్ దట్ యూఆర్ అన్ఏబుల్ టు బేర్? నువ్వు మోయలేని భారం నీ మీద ఉందా? నీ వయసుకు మించిన భారాన్ని మోస్తున్నావా? కృంగిపోయావా? నీ జీవితం అంతా కూడా కన్నీటితో ఉందా? నిద్రపడడం లేదా? ఒకవేళ నిద్రపడుతున్నా ఉలిక్కి పడుతున్నావా? ఫైండ్ రెస్ట్ ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. ఆయన పాదాలు పట్టుకో. ప్రభువా, నీ దగ్గరే నాకు సమాధానం ఉంది, నీ దగ్గరే నాకు విశ్రాంతి ఉంది. ప్రభువా, గజిబిజిగా తిరుగుతున్న వాన కోవెల పిల్లలను పెట్టడానికి, చక్కగా ఉండడానికి నీ బలిపీఠం దగ్గర నివాసం ఉంది. దీస్ 2 disciples ఫౌండ్ ఎ ప్లేస్ ఎట్ జీసస్ టు డ్వెల్. యేసయ్య మనందరినీ తన దగ్గరికి ఎంత చక్కగా స్వీకరించారు అంటే ఆయనతో మనం సహవాసం చేసే పరిస్థితి. 3వ మాట నుంచి ముగిసిన సమయం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ప్రభు గురించి విన్నారు, ఆయన్ని వెంబడించారు. మొదటి మాట. రెండవది, ఆయనతో పాటు ఏం చేశారు చెప్పండి? నివాసం చేశారు. ఇప్పుడు అక్కడితో అయిపోయిందా వారి భక్తి జీవితం? ఇప్పుడు అసలైన పరిస్థితి ఏంటో తెలుసా? ఇప్పుడు వాళ్ళు యేసయ్య గురించి ఇతరులకి చెప్పడం ఏం చేశారు? దే స్టార్టెడ్ షేరింగ్ అబౌట్ మెస్సయా టు అదర్స్. And incredibly, they started sharing that message from their family. వారి కుటుంబం నుండే ఆ పరిచర్య ప్రారంభించారు.
ఆండ్రూ వెళ్ళి సీమోను పేతురుకి చెప్పాడు, పేతురు పేతురు, ఏ మెస్సయ్య కోసం అయితే మనం కనిపెడుతున్నామో ఆయన వచ్చేసాడు, మేము ఆయన కనుగొన్నాము అనగానే పేతురు ఎవరి దగ్గరికి వచ్చాడు? యేసయ్య దగ్గరికి వస్తే ఆండ్రూ చేసిన పని చాలా చిన్నదే కావచ్చు, తన సహోదరుని ప్రభువు పరిచయం చేశాడు, కానీ మరి పేతురు గారి పరిచర్య ఎంత గొప్పగా ఉందా? తర్వాత ఆ పరిచర్య ఎంత విలువైన పరిచర్య. పెంతెకోస్తు పండుగ రోజున సంఘం ప్రారంభించబడిన ఆ రోజు పేతురు గారు నిలబడి వాక్యం చెప్తే ఎంతమంది ప్రభు దగ్గరికి వచ్చారో? 3,000 మంది. సింగిల్ మెసేజ్ టర్న్డ్ 3,000 పీపుల్ టువర్డ్ గాడ్. 3,000 మంది ఆ మొదటి శతాబ్ద కాలంలో యేసు ప్రభువును అంగీకరించారంటే ఈ ప్రస్తుత ప్రపంచ జనాభాతో ప్రపోర్షనేట్ చేస్తే ఒక్క మెసేజ్గా 3 లక్షల మంది వచ్చినట్టే, లేదా ఒక 30 లక్షల మంది వేసుకోండి. అంత పవర్ఫుల్ మెసేజ్ దైవజనుడు పేతురు ఇచ్చాడు. దానిలో ఆశీర్వాదం కొంత భాగం ఎవరికి వెళ్తుందో తెలుసా? చెప్పండి, ఎవరికి? ఆండ్రూ గారికి వెళ్తుంది. ఎందుకంటే ఆయన కదా పేతురు గారిని ప్రభు దగ్గర తీసుకొచ్చాడు. నువ్వు చేసే పరిచర్య చిన్నదే కావచ్చు, నువ్వు నడిపించే వ్యక్తి చిన్న వ్యక్తే కావచ్చు. ఒక సండే స్కూల్ పిల్లవాడిని నువ్వు ప్రభు దగ్గర నడిపించి ఉండొచ్చు, ఒక యవనస్తుని నువ్వు ప్రభు దగ్గర తీసుకొచ్చి ఉండొచ్చు, లేదా ఒక యవనస్తురాలకి ప్రభు గురించి పరిచయం చేసి ఉండొచ్చు. కానీ ఆ వారి ద్వారా దేవుడు తర్వాత రోజుల్లో చేయబోతున్న పరిచర్య చాలా విలక్షణమైనదైతే అక్కడ వచ్చే ఆశీర్వాదాల్లో కూడా నీకు భాగం ఉంది. హల్లెలూయా. మా తల్లి గారు నా కుమారుడే కదా, ఎప్పుడోకప్పుడు తెలుసుకుంటాడులే అని గనక నన్ను వదిలేసి ఉంటే బహుశా నేను యవన కాలంలో లోకంలో జారిపోయి ఉంటే నా పరిస్థితి ఎలా ఉండదో నాకు తెలియదు. కానీ నా తల్లి నా రక్షణ కోసం ప్రార్థన చేసి, నా తండ్రి గారు నా రక్షణ కోసం ప్రార్థన చేశారు, నన్ను నిర్లక్ష్య పెట్టలేదు. కానీ ఈ రోజున నా యవ్వన జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టడం ద్వారా గతించిన 20 సంవత్సరాల నుండి దేవుని సేవలో వాడబడడం ద్వారా కొన్ని లక్షల మంది ప్రభు దగ్గరికి వచ్చారో నేను అనుకుంటాను దానిలో చాలా మటుకు భాగం నా తల్లిదండ్రులకు సంబంధించిందే. హల్లెలూయా. దేవుని కొరకు ఒక వ్యక్తిని నువ్వు తీసుకురాగలిగితే, ఆయన కొరకు ఒక వ్యక్తిని నువ్వు సంపాదించగలిగితే అంతకన్నా ఆశీర్వాదం మరొకటే ఉంది. 14 రోజులు సభలు జరిగే ఓ ప్రాంతంలో 14 రోజులు దైవజనుడు సువార్త ప్రకటించిన తర్వాత మీలో ఎవరైనా యేసు ప్రభు గురించి బతకాలనుకుంటే, ఆయన సేవ చేయాలనుకుంటే ముందుకు రండి అంటే ఒక్క యవనస్తుడు వచ్చాడట ముందుకి. అందరూ అనుకున్నారు ఈ సేవకుడు పాపం 14 రోజులు ప్రసంగం చెప్తే ఒక్కడట వచ్చాడు ముందుకని. కొంతమంది సేవకులన్నా వాళ్ళ పరిచర్య అన్నా కొంతమందికి ఎంత హేళనో కదా. సరే, అలాగే హేళన చేశారు. ఈ సేవకునిలో కూడా ఒక ఆలోచన వచ్చేస్తుంది, ప్రభువా 14 రోజులు సేవ చేస్తే ఒక్కడా నిన్ను అంగీకరించిన వాడంటే పరిశుద్ధాత్మతో మాట్లాడుతున్నాడు. డోంట్ వరీ అబౌట్ హిమ్. ఒక్కరా, ఇద్దరా, 1,00,000 మందా, 10,000 మందా నువ్వు బాధపడద్దు. ప్రే ఫర్ హిమ్ అండ్ సెండ్ హిమ్. ప్రార్థన చేసి పంపించా యవనస్తుని కోసం. దైవజనుడు వచ్చాడు, 14 రోజులు పరిచర్యలో ఒక వ్యక్తి రక్షణ పొంది ఆ వ్యక్తి ప్రార్థన చేసి పంపించాడు. ఆ వెళ్ళిన వ్యక్తి తర్వాత రోజుల్లో సేవకుడు అయ్యాడు. 100 దేశాలు తిరిగి సువార్త ప్రయాణించే తన లైఫ్ టైంలో కోట్లాది మందిని ప్రభు నడిపించిన గొప్ప దైవజనుడు డాక్టర్ బిల్లీ గ్రాహం గారు అయిపోయాడు. ఆ ఒక్క యవనస్తుడే ప్రపంచాన్ని కదిలించిన దైవజనుడిగా బిల్లీ గ్రాహం గారు ప్రపంచంలో దేవుని సువార్త ప్రయాణించారు. యువర్ వర్క్ మే బి ఇన్సిగ్నిఫికెంట్ మై ఫ్రెండ్. పీపుల్ మే నాట్ నోటీస్ యువర్ హార్డ్ వర్క్ బిహైండ్ యువర్ మినిస్ట్రీ. ఈ రోజుల్లో పరిచర్య అనగానే కొంతమంది ఆ స్టేజ్ మీద కనబడేవి చూస్తారు, సేవకులు వేసుకున్న సూట్లే చూస్తారు, కానీ ఆ వెనకాల వారి ప్రయాస చాలామందికి తెలియదు, వారి ప్రార్థన జీవితం తెలియదు, వారు ఎన్ని గంటలు ఎన్ని రోజులు దేవుని సన్నిధిలో గడిపారో వారికి అర్థం కాదు, ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేశారో వారికి తెలియదు, ఎన్ని రాత్రులు పగలు తేడా లేకుండా దేవుని స్వార్థ కోసం ప్రాణాలు లెక్క చేయకుండా వెళ్ళారో చాలామందికి తెలియదు. అభివృద్ధి చెందిన పరిచర్యలు కొంతమందికి బాగా లోకు ఎక్కువ, ఏదో ఓవర్ నైట్లో పైకి వచ్చేసారండి, లాటరీ ఏదో తగిలి ఉంటుందండి, అదండి ఇదండి అని చాలామంది మాట్లాడేచ్చేమో. కానీ దెర్ ఆర్ సో మెనీ టీయర్స్ బిహైండ్ ఎవ్రీ మినిస్ట్రీ. ప్రతి పరిచర్య వెనకాల కన్నీరు ఉంటుంది, ప్రయాస ఉంటుంది, దేవుని కొరకు పనిచేసే మనసు ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎవరైనా మీలో సేవకు సిద్ధపడాలనుకుంటే కమిట్మెంట్ లేకుండా ఒక్క క్షణం కూడా మీరు సేవ చేయలేరు. డబ్బు ఉంటే సేవ చేస్తాం అనుకుంటారేమో కొంతమంది, దట్ విల్ నెవర్ హ్యాపెన్. ఎందుకంటే లోకంలో చాలామందికి కోట్ల కొల డబ్బులున్న సేవ చేయట్లేదు. వాళ్ళు బంధుబలగం ఉంటే, వెనకాల మంచి టీం ఉంటే అద్భుతంగా సేవ చేయొచ్చేమోనని. టీం ఉండడం తప్ప నేను అంటలేదు, కానీ ఆ టీం వల్లే నువ్వు సేవ చేస్తాను అనుకుంటే వాళ్ళు సపోర్ట్ చేసినంతకాలం చేస్తావు, ఏదైనా కారణం పడి సపోర్ట్ చేయలేదనుకో నీ సేవ కుంటుపడిపోవడమే కదా. సేవ చేయాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు ఉండాల్సింది డిటర్మినేషన్, డెడికేషన్. ప్రతి క్షణం ప్రభు సువార్త ప్రకటించాలనే తపన, దేవుని వాక్యాన్ని ప్రకటించాలనే ఆలోచన.
Andrew and John, they wanted to reach people with the message of Christ. క్రీస్తు ప్రభు యొక్క సందేశంతో అనేక మందిని చేరుకోవడానికి ప్రయాసపడ్డారు. వెళ్ళి మేము మెస్సయ్యను కనుగొన్నాం. పెద్ద పెద్ద ప్రసంగాలు ఏం చేయలేదు. We have found Jesus. That's what. Have you ever said that? నేను యేసయ్యను కనుగొన్నాను, నా కోసం ప్రాణం పెట్టిన యేసయ్యని కనుగొన్నాను, నా ప్రాణప్రియుని కనుగొన్నాను, నా కోసం ఆలోచన చేసే దేవుని కలిగి ఉన్నాను, నా కోసం ప్రాణం పెట్టిన యేసయ్యని కనుగొన్నాను, 3వ రోజున మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుని కనుగొన్నాను, నాతో ఒక సత్సంబంధాన్ని కలిగి ఉండాలనే ప్రమాణమైన దేవుని నేను కనుగొన్నానని ఒక్క మాట నీ స్నేహితునికైనా, స్నేహితురాలకైనా, బంధువులకైనా, నీ ఇరుగు పొరుగు వారికైనా ఎప్పుడైనా చెప్పడానికైనా ప్రయత్నం చేశావా? సువార్త భారం మన మీద ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఒకసారి మీ పరకొరకు తిరిగి ఒక మాట చెప్తాను, ఆ మాట చెప్పండి. అందరూ చెప్పాలి. చెప్తారా? పరకొరకు తిరిగి షేక్ హ్యాండ్ ఇవ్వండి. నాకు అప్పు ఉంది అని చెప్పండి. చెప్పలేదు కదా కొంతమంది? చెప్పారు లేదా బ్రదర్స్? మళ్ళీ చెప్పండి ఒకసారి తిరిగి షేక్ హ్యాండ్ ఇచ్చి నాకు అప్పు ఉందని చెప్పండి. ఏ అప్పు ఉందే? అమ్మ, ₹1,00,000 అప్పు ఉందండి, ₹1,00,00,000 అప్పు ఉందండి. మొన్న ఎవరు బాధపడుతున్నారు, అయ్యగారు 30 లక్షలు అప్పు అండి, తీర్చలేకపోతున్నామండి. అప్పులు అందరికీ ఏదో ఒక సందర్భంలో ఉంటాయి. చిన్నదో పెద్దదో ఏదో ఒక అప్పు ఉంటుంది కదా. పౌలు భక్తుడు రోజున ఏమన్నా తెలుసా, నాకు చాలా అప్పు ఉందన్నాడు ఆయన. అవునా పౌలు గారా, మీరు కూడా అప్పులు చేశారండి? ఏంటా అప్పు? పౌలు అన్నాడు, నేను యూదులకు, గ్రీసు దేశస్థులకు, ఇన్ఫ్యాక్ట్ అందరికీ నేను రుణం ఉన్నాను అన్నాడు. నేను చచ్చిపోయే లోపల ఆ రుణాన్ని ఏం చేయాలా? తీర్చేయాలి. ఇప్పుడు మీరు అప్పు ఉందన్నారు కదా, మరి అప్పు మన దగ్గర పెట్టుకుందాం, తీర్చేద్దామా? ఏంటా అప్పు? చెప్పాలి గట్టిగా. సువార్త అప్పు. చప్పట్లు కొట్టి దేవుని అనుమయపరచండి. ప్రతి ఒక్కడి మీద ఉందా అప్పు? తీర్చాలి. మనం అప్పు తీర్చాలా. ఈ లోకంలో నువ్వు జీవితాన్ని వదిలి వెళ్ళే లోపల అప్పు తీర్చే. నీ ఇరుగు పొరుగు వరకు నువ్వు అప్పున్నావు, నీ కుటుంబ సభ్యులకు నువ్వు అప్పున్నావు, నీ బంధువులకు నువ్వు అప్పున్నావు, ఇంటరాక్ట్ అయ్యే ప్రతి వ్యక్తికి నువ్వు అప్పున్నావు. ఏంటి అప్పో తెలుసా? యేసే గురించి చెప్పడం. అప్పులాగా వదిలేస్తావా, లేకపోతే తీర్చే పరిస్థితి ఏమైనా ఉందా? కొందరు అప్పుల వాళ్ళు ఉంటారు, తీర్చరు. అప్పులు చేసేటప్పుడు మాత్రం చేస్తారు, కానీ తీర్చేటప్పుడు అయితే ఇస్తామండి, ఎక్కడికి పోతామండి అని ఆ అడిగేవాళ్ళ మీద ఏం చేస్తుంటారు కొంతమంది? తిరుగుబాటు చేస్తుంటారు. నువ్వు ఆ అప్పుల గురించి నేను ఎక్కువ మాట్లాడటం లేదు, కానీ సువార్త అప్పు మాత్రం అందరికీ ఏం చేయాలి? నువ్వు తీర్చేయాల. అదే అన్నాడు, నేను రుణస్తుండంటారు. పౌలు మీద ఉన్న రుణం ఏంటి, అప్పు ఏంటి అంటే సువార్త భారం ఉంది, సువార్త రుణం ఉంది, తీర్చేయాల. నేను గతించిన 20 సంవత్సరాలు తీరుస్తానే ఉన్నాను అప్పు. దేవుడు నా మనస్తోత్రం కలను గాక. ప్రతిరోజు కొంతమంది తీర్చేస్తూ ఉంటాను అప్పు. నేను అప్పు ఉన్నాను మీకు సువార్త చెప్పడం. సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ ద్వారా, టీవీ ద్వారా, వ్యక్తిగతంగా కావచ్చు, ఏదో ఒక విధంగా నా అప్పు ప్రతిరోజు తీర్చేస్తూనే ఉంటా. తీర్చేవని అప్పు నీ దగ్గర పెట్టుకుంటావా? జాన్ గెడ్డీ అనే దేవుని సేవకుడు స్కాట్లాండ్లో జన్మించాడు. ఒకరోజున యవన కాలంలో దేవుని సువార్త ప్రకటించాలని తీర్మానం చేసుకున్నాడు జాన్ గెడ్డీ. న్యూ హెబ్రిడీస్ అనే దీవుల్లో కొంతమంది నరమాంస భక్షకులు ఉన్నారు. వారికి ఇంకా సువార్త అందలేదు. వారికి ప్రభు సువార్త ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నాడు. బయలుదేరాడు స్కాట్లాండ్ నుంచి కెనడా నుంచి ఆయన న్యూ హెబ్రిడీస్ అనే ఆ దీవులకి, సౌత్ సీలో ఉంటాయి, పసిఫిక్ మహాసముద్రంలో చిన్న చిన్న ద్వీవులు అనమాట అవన్నీ, ఐలాండ్స్ అన్నీ. దేవుని సువార్త ప్రకటించడం కోసం జాన్ గెడ్డీ వెళ్ళాడు. పడిన పాటలు 1, 2 కాదు. చక్కగా మీరు ఇక్కడ కూర్చుని వాక్యం వింటా ఉంటే నేను గంట కాదు 2 గంటలైనా చక్కగా మీకు వాక్యం చెప్పగలను. అదే మీలో కొంతమంది నరమాంస భక్షకులు ఉన్నారు అనుకోండి, గుడ్లు ఉరిమి చూస్తున్నారు అనుకోండి నా వంక. కుర్రోడు బాగా ఆయాసపడుతున్నాడు, ప్రసంగం అయిన తర్వాత ఇగో నువ్వు కాలు, నువ్వు చెయ్యి, నువ్వు తల పంచేసుకుందాం అని మాట్లాడుకుంటున్నారు అనుకోండి. చెప్తాను నేను వాక్యం ఇక్కడ. సహోదరి సహోదరులారా, మీరు పాటలు పాడుతూ ఉండండి. నేను ఇక్కడి నుంచి జారుకుందును అని పక్కన ఉంటుంది నా కారు, అది ఎక్కేసి అలా వెనకాల నుండి వెళ్ళిపోతానేమో. ఎందుకోసం నరమాంస భక్షులు ఉన్నదట వాక్యం చెప్పడం చిన్న విషయమా? పూలదండలు వేస్తారంటే వాక్యాలు చెప్తారేమో, కానుకలు ఇస్తారంటే వాక్యం చెప్తారేమో, కానీ నరమాంస భక్షుల దగ్గరికి ఎవరు వెళ్తారండి? అంత సాహసం ఎవరు చేయగలుగుతారు? చేశాడు యవనస్తుడు జాన్ గెడ్డే. వెళ్ళాడు, వారికి కూడా సువార్త అందాలనుకున్నాడు. పడరాని పాటలు పడ్డాడు, కష్టాలు పడ్డాడు, ఇబ్బందులు పడ్డాడు. అనేక మందిని ప్రభు దగ్గర తీసుకొచ్చాడు. ఆ ప్రాంతం అంతా యేసయ్య కోసం మార్చాడు దేవుని సువార్త. క్రీస్తు ప్రభు సువార్త ద్వారా
రాజ్యాలు మారాయి, ప్రాంతాలు మారాయి, దేశాలు మారాయి, నరమాంస భక్షకులు మారారనడానికి ఇలాంటి సేవకులు చేసిన పరిచయ గొప్ప ఉదాహరణ. జాన్ గెడ్డీ చనిపోయిన తర్వాత సిడ్నీలో అతను సమాధి చేశారు, ఆస్ట్రేలియాలో అతను సమాధి చేశారు. న్యూ హెబ్రిడిస్ నుండి మూవ్ చేసిన తర్వాత తన బాడీని తీసుకెళ్లి సిడ్నీలో సమాధి చేసిన తర్వాత సమాధి దగ్గర కొన్ని మాటలు రాశారు. ఆ మాటలు ఏంటో తెలుసా? జాగ్రత్త వినండి. నేను ఆ మాట చదివినప్పుడల్లా గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. ఎంత చక్కని మాట జాన్ గెడ్డీ సమాధి మీద రాశారంటే, when he landed in New Hebrides Island in 1848 there were no Christians. 1848వ సంవత్సరంలో న్యూ హెబ్రిడిస్లో దైవజనుడు అడుగు పెట్టేసరికి అక్కడ ఒక్క క్రైస్తవుడు కూడా లేడు. బట్ వెన్ హీ లెఫ్ట్ ఇన్ 1872, అంటే సుమారుగా 24 సంవత్సరాలు తన పరిచర్యలో, వెన్ హీ లెఫ్ట్ దట్ ప్లేస్ ఇన్ 1872 దెర్ వర్ నో హీదన్. ఒక్క అన్యుడు కూడా అక్కడ లేడనే మాట రాశారు. దాట్స్ ద రికార్డ్. 1848వ సంవత్సరంలో అడుగు పెట్టేసరికి ఆ ప్రాంతంలో ఒక్క క్రైస్తవుడు కూడా లేడు. ఆయన అక్కడి నుంచి బయటకు వచ్చేసరికి ఒక్క అన్యుడు కూడా ఆ ప్రాంతంలో లేడు. ఎవ్రీబడి న్యూ అబౌట్ క్రైస్ట్. వాట్ ఏ పవర్ఫుల్ మినిస్ట్రీ. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? దేవుడు మనందరినీ కూడా సువార్త పనిలో పాలిభాగస్తుగా ఉంచాడు. పర్సనల్ ఇవాంజలిజం, ఒకరితో సువార్త ప్రకటించడం, లేదా దేవుని సేవను ప్రోత్సహించడం, అద్భుతమైన సువార్త ప్రకటిస్తున్న దైవజనులకు అండగా నిలబడడం, ప్రోత్సహించడం, ఏదో ఒక రూపంలో దేవుడు నీకు ఇచ్చిన తలాంతు, నీకు ఇచ్చిన వరాన్ని బట్టి దేవుని సేవలో వాడబడ్డం. అది చిన్నదైనా పెద్దదైనా, మనుషులు గుర్తించినా గుర్తించకపోయినా, మనుషులకి దండలేసినా వేయకపోయినా, అభినందించకపోయినా, డూ ద వర్క్ ఆఫ్ గాడ్. దేవుని పని చేయి. ఆయన కొరకు కొంతమందినైనా ప్రభు దగ్గర తీసుకురా. నీకున్న అప్పు తీర్చే. ఈ లోకాన్ని విడిచి వెళ్లే ముందు అప్పు కట్టే, సువార్త ప్రకటించు. ప్రభు నిన్ను వాడుకుంటాడు, అద్భుతాలు జరుగుతాయి. They heard about Jesus and followed him. They stayed with Jesus and they shared about Jesus. వారు యేసయ్య గురించి విన్నారు, ఆయనతో బస చేశారు, ఆయన గురించి ఇతరులకు ఏం చేశారు? పరిచయం చేశారు.